ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम. నిన్నటి రోజున మనము ప్రవచనంలో విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ స్వామి ఎలా ఆవిర్భవించారు, ఆవిర్భవించడానికి గల కారణాలు ఏంటి, అలాగే మొట్టమొదట బ్రహ్మ సృష్టి నుంచి పుట్టినటువంటి 10 మంది మహర్షుల గురించి, ఆ తర్వాత పుట్టిన ప్రజాపతుల గురించి, ఆ తర్వాత స్వయంభవ మనవు శతరూపాదేవి యొక్క ఆవిర్భావం గురించి, వారికి పుట్టిన 2 పుత్రులు 3 పుత్రికల గురించి, ఇట్లా ఇత్యాది విషయములు మొత్తం మనము నిన్న తెలుసుకోవటం జరిగింది. ఆ తర్వాత యజ్ఞవరాహమూర్తిని వీరు ప్రార్థించడం, బ్రహ్మదేవుడి యొక్క ఆలోచనలు, అంటే వీరందరూ సృష్టిని ప్రజోత్పత్తి చేయాలి అంటే దానికి కావలసిన భూభాగము కావాల్సిన అవసరం ఏర్పడటం, ఆ భూభాగానికి అనువైనటువంటి భూమి ఎక్కడో రసాతలంలో ఉండటం, అంటే సముద్రం ప్రళయ జలములలో లోపల ఎక్కడో సముద్రంలో ఉండటం, దానిని ఎలా బయటికి తీసుకురావాలి, ఆ భూమిని ఎలా తీసుకురావాలి అన్న బ్రహ్మ యొక్క ఆలోచనలోంచి యజ్ఞవరాహమూర్తిగా నారాయణమూర్తి ఉద్భవించటము, ఆ పుట్టంగానే స్వామి యొక్క వర్ణన, బొటన వేలంత పరిణామం నుంచి ఒక ఏనుగంత పరిణామం నుంచి ఒక మహాపర్వతాకారమైన పరిణామంతో స్వామి ఆవిర్భవించటము, ఆ తర్వాత స్వామి రసాతలంలో అంటే జలములలోకి సముద్రమును చీల్చుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న భూమిని రసాతలము నుండి తన కోరల మించి స్వామి భూమిని పైకి లేపి సముద్రమును పైన స్థిరముగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయటము, ఆ తర్వాత బ్రహ్మాది ఋషి గణములు మొత్తము స్వామిని వెన్నోళ్ళ కీర్తించటము, స్వామి యొక్క మహిమను చూసి ఈ రకమైన యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన నిన్న మనము తెలుసుకోవటం జరిగింది. ఇక అక్కడి నుంచి కథాభాగంలోకి వెళ్తే స్వామి అక్కడి నుంచి అంతర్ధానం అవ్వటం జరిగింది. అప్పుడు విదురుడు ఈ రకముగా చెప్తున్న మైత్రేయ మహర్షికి మధ్యలో ఒక్క నిమిషం స్వామి ఆగండి, ఓ మహర్షి, ఈ పురాణ గాథను వినుచుండగా నా శరీరము గగుర్పొడుచుచుండెను. వరాహమును ఎదుర్కొన్న ఆ అసురుడెవరు? అలాగే వరాహ రూపంలో నారాయణుడు హిరణ్యాక్షుడనే అసురుని కూడా చంపినట్లు వినియున్నాను. బహుశా అతడే ఈ అసురుడై ఉండవచ్చు. కేవలం ఒక అసురుని చంపుటకే నారాయణుడు దిగి వచ్చిన ఆ వృత్తాంతం ఏదో నాకు చెప్పండి అని అడగటం జరిగింది. అంటే మనము అసురుణ్ణి చంపాడు స్వామి, సముద్ర గర్భంలోకి వెళ్తుండగా ఒక అసురుడు అడ్డుపడ్డాడు అని చెప్పి మనం నిన్న తెలుసుకున్నాం కదా. అప్పుడు దానికి సంబంధించి స్వామి నాకు కొద్దిగా పరిపూర్ణమైన వివరణ మీరు ఇవ్వదగినది అని అడగటం జరిగింది. అప్పుడు మైత్రేయుడు ఇట్లా నేను హిరణ్యాక్షుని వృత్తాంతము తెలుసుకున్న వలన మనము అనేక వత్సరములు, అంటే ఇప్పుడు వారు ఉన్న కాలము ద్వాపరయుగం కనుక వారు ఎన్నో కాలములు వెనక్కి వెళ్ళవలసి ఉంది. ఆ కథాభాగం నేను నీకు తెలియచేస్తాను అని చెప్పి మరలా చెప్పడం ప్రారంభించాడు. మరీచి కుమారుడు కశ్యప ఋషి. ఈ మరీచి ఎక్కడి నుంచి ఉద్భవించాడని మనం నిన్న తెలుసుకున్నాము. బ్రహ్మ యొక్క సృష్టిలో 10 మంది మహర్షులు వచ్చి ఉద్భవించారని చెప్పాం కదా. ఆ మహర్షులలో ఒకరు మరీచి మహర్షి. ఈ మరీచి మహర్షి యొక్క కుమారుడు కశ్యప ఋషి. అతడు దక్షుని యొక్క 13 పుత్రికలను వివాహం ఆడాడు. దక్ష ప్రజాపతికి నిన్న వివాహం జరిగిందని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఆ దక్ష ప్రజాపతికి కలిగిన 13 కుమార్తెలను ఈ కశ్యప మహర్షి వివాహం చేసుకోవటం జరిగిందనమాట. వీరిలో దితి కూడా ఒకటి. సో ఈ 13 కుమార్తెలలో దితి అంటే రెండుగా చూసేది, దేనినైనా 2 రకములుగా చూసే వారిని దితి అన్నదానికి అర్థం అన్నమాట. దితి ఈ 13 కుమార్తెలో ఒకటి. ఈమె కశ్యప ప్రజాపతి అంటాం. కశ్యప ఋషిని వివాహం చేసుకున్నది. ఎందుకంటే ప్రజాపతి అంటే ఏంటంటే ప్రజలను సృష్టి ప్రారంభంలో ఉద్భవింపజేసి అలాగే ప్రజలను కాపాడేటటువంటి దక్షత కలిగిన వారిని ప్రజాపతిలో ఉన్నామన్నమాట. ఇక్కడ కశ్యప ప్రజాపతి యొక్క భార్య ఈమెడ. ఒకరోజు సాయంకాలము దితి భర్త వద్ద నిలిచుండెను. అప్పుడు కశ్యపుడు అగ్నిలో హవిస్సును వ్రేల్చి సాయం పూజ ముగించెను. ఇక్కడ ఏం జరిగింది అంటే ఒకానొక రోజు
ఈ దితి భర్త భర్త గురించి ఆలోచిస్తూ వేచి చూస్తూ ఉందన్నమాట. ఆ సమయం ఏ సమయము? సాయంకాలం, అంటే సంధ్యా సమయం. సంధ్యా సమయంలో ఆయన మనకి మనకి అన్ని కాలములకి సంబంధించి మనకి కొన్ని పనులు మనకి ఉద్దేశించడం జరిగింది. అంటే సంధ్యాకాలంలో మనము యజ్ఞోపవీతము, తర్వాత సంధ్య వార్చటము, అలాంటి కొన్ని క్రతువులని మన హైందవ ధర్మం మనకి ఇవ్వటం జరిగింది. అంటే జంజము వేసుకున్న ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని క్రతువులను ఖచ్చితంగా పాటించి తీరాలి. సంధ్య వార్చటం అంటాం కదా, అట్లాంటి ఆ సంధ్యా సమయం అది పరమ పవిత్రమైన సమయం అనమాట. అక్కడ ఈశ్వరుడు అంటే సూర్యుడు అస్తమయం చేసే ముందు వచ్చే సమయము సంధ్యా సమయం. ఆ సంధ్యా సమయంలో ఆయన వేదం ఏదైతే నేర్పించినదో, వేద ప్రయోక్తముగా మనుష్యుడు ఏ ఏ బాధ్యతలను అయితే చేయాలో ఆ బాధ్యతలలో భాగంగా, ఆ కర్మలలో భాగంగా అక్కడ కశ్యప ఋషి అక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాడు అనమాట. అక్కడ అగ్నిలో హవిస్సుని వ్రేల్చి సాయంకాల పూజని ముగించాడనమాట. అప్పుడే ఆ సమయంలో దితికి భర్తతో సంయోగం చేయాలన్న ఒక రకమైన విచిత్రమైన కోరిక అనేది ఏర్పడ్డది. అంటే ప్రతి దానికి కొన్ని సమయములను కేటాయించడం జరిగింది. ఆ సమయములు కాని సమయములో ఎటువంటిదైనా చేయటం అనేది అది ఎట్లాంటి నిషిద్ధ కర్మ కింద అనమాట. అంటే ఆ కర్మ మనము చెయ్యదగిన కాదు. దానివల్ల వచ్చే ప్రతిఫలాలు చాలా దారుణంగా ఉంటాయి. అంటే మనం చెయ్యకూడని పని, అంటే నక్షత్రాది ఎప్పుడు అంటే సూర్యచంద్రులు ప్రకాశిస్తూ ఉండగా, ఇంకా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండగా ఎటువంటి ఆలోచనలు అయితే మనస్సులో రాకూడదో, కేవలము నిశిరాత్రి యందు జరగవలసిన ఏదైతే ఆలోచనలు అయితే ఉన్నాయో అది సంధ్యా సమయంలో, అంటే పవిత్రమైన పూజా కార్యక్రమములు జరగాల్సిన సమయం నందు దితికి ఏర్పడటం జరిగింది. నాథ, నా శరీరమును ఈ కామాగ్ని దహించుచున్నది, నా కోరిక తీర్చి నన్ను సంతోషపెట్టుడు అని దితి కశ్యప ఋషిని అడగటం జరిగింది. కశ్యపుడు మాట్లాడక మౌనముగా నుండెను. దయచేసి నన్ను కరుణించి నా యొక్క ఈ తాపమును తీర్చుము అని ఆమె మరల పలికెను. ఆమె కనులలో ప్రస్ఫుటముగా ఉన్న వాంఛను కశ్యపుడు తిలకించి ఆమెతో ప్రేమపూర్వకంగా కశ్యపుడు ఇట్లనెను. ప్రేయసి, తప్పక నిన్ను సంతోషపెట్టెదను. పురుషుడు జీవిత సముద్రమును దాటటకు భార్య నావ వంటిది. జీవితంలో సుఖదుఖములు భార్య భర్తకు తోడుగా ఉండును. అతనితో ఆమె ధర్మమును అనుసరించను. అందుకే భార్యను సహధర్మచారిణి అని అందరు. భర్త హృదయములో జనించి అక్కడ ఆమెకు ఒక గౌరవస్థానం ఉండుట చేత వివాహత స్త్రీని జయ అందురు. నువ్వు నాకెంతో ప్రేమ పాత్రురాలు, కానీ ఇప్పుడు ఈ కోరిక తీర్చమని మాత్రము నీవు అడగకుము అని ఈ కశ్యప ఋషి ధర్మాన్ని ప్రబోధించడానికి ప్రయత్నించాడు. ఏమని చెప్పాడంటే, జీవిత సముద్రమును, అంటే పురుషుడు తన యొక్క జీవిత సముద్రమును దాటడానికి భార్య నావ వంటిది. అంటే ఏ పురుషుడైనా స్త్రీ చెయ్యి పట్టుకోకుండా ఈ జీవిత సముద్రమును దాటడం అనేది సాధ్యం కాదు. అంటే సంసార జీవితమును ఇక్కడ ఎందుకంటే మన ధర్మాలలో మనం ముందు మాట్లాడుకున్నట్టు సన్యాసాశ్రమ ధర్మం, వానప్రస్థ ధర్మం, ఇవన్నీ రకరకములైన ధర్మాలలో ముఖ్యంగా గృహస్థాశ్రమ ధర్మం కనుక పరిడవిల్లాలి అంటే, గృహస్థాశ్రమ ధర్మము దాని యొక్క పరిపూర్ణత చెందాలి అంటే ఖచ్చితంగా సహధర్మచారిణి యొక్క తోడు చాలా అవసరం. తను లేకుండా అసలు నిజానికి ఎటువంటి కర్మను క్రతువుని చేసే అధికారము భర్తకి లేదు. అందుకోసమే చూడండి, మీరు ఎటువంటి యజ్ఞము కానీ యాగము కానీ ఎటువంటి పవిత్ర కార్యము మీరు భగవంతుడికి సంబంధించి చేయాల్సిన ఎటువంటి పవిత్ర కార్యమైనా కానీ ఒక్కళ్ళు చేయటానికి మనము నిషిద్ధము, మన కర్మలు నిషిద్ధం చెప్తాయి. ఎందుకంటే పక్కన భార్య కూర్చోకుండా, భార్యాస్థానం లేకుండా మీరు చివరికి సత్యనారాయణ స్వామి వ్రతము అంటే చిన్న చిన్న వ్రతములతో సహా చేయటానికి నిషిద్ధము, అది చేయలేరు. దానికి తోడుగా అందుకోసం రాముల వారు అప్పుడు యాగం చేయాలనుకున్నప్పుడు కూడా సువర్ణ సీతను తయారు చేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే భార్యాస్థానమే అది. భర్త లేనప్పుడు భార్యకు ఎటువంటి కట్టుబాట్లు ఉన్నాయో అలాగే భార్య లేనప్పుడు కూడా భర్తకు అటువంటి కట్టుబాట్లే ఉన్నాయి. భార్య లేనప్పుడు కూడా భర్త ఎటువంటి పరిపూర్ణమైన కర్మలను నిర్వర్తించడానికి అనర్హుడనే చెప్తుంది శాస్త్రం. భార్యాస్థానమే. అందుకోసం ఇక్కడ అదే చెప్తున్నాడు. పురుషుడు జీవిత సముద్రమును దాటటకు భార్య నావ వంటిది. జీవితములోని సుఖదుఖములందు భార్య భర్తకు తోడుగా ఉండు. అంటే
ఈ సంసార సాగరాన్ని దేన్నైతే ఈదుతూ ఉంటారో భార్యాభర్తలు ఇరువురు, సుఖదుఖములు రెండూ వస్తాయి ఆ దానిలో భాగంగా. అంటే కొంత ద్రవ్యార్జన ద్వారా సుఖము రావచ్చు, ఏదో ఒక రోగము లేకపోతే ఏదో ఒక బాధ్యతో ఇట్లాంటి వాటి ద్వారా దుఃఖము కలగవచ్చు. సుఖ దుఃఖములు రెండు భార్యాభర్తలకి ఇద్దరు సమానంగా సమానంగా పంచుకుంటూ ఉంటారు. దానికి భర్తకి భార్య ఎప్పుడు తోడుగా ఉంటుంది. అతనితో ఆమె ధర్మమును అనుసరించు. అంటే మనము పెళ్లిలో ప్రమాణం చేస్తాం కదా, అంటే అతడు ఎవరైతే నారాయణ స్వరూపమై కూర్చున్న పెళ్లి కొడుకు పిల్ల తండ్రితో, అంటే లక్ష్మీ స్వరూప అయిన పెళ్లి కూతురు తండ్రికి మాట ఇస్తాడు. ఏమని అంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాది చరితవ్యం అని తండ్రి అంటే నాతి చరామి అని ఈ పెళ్లి కొడుకు అంటాడు. అంటే ఏంటంటే ఈ నాలుగిటిలోనూ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటను, ఎట్టి పరిస్థితుల్లో తన చేతిని వదలను. అంటే చివరికి మోక్షాన్ని ఒకవేళ నేను మోక్షానికి కూడా వెళ్లాల్సి వస్తే తన చేయి పట్టుకుని నడుస్తాను తప్పించి నేను తనని దాటి వెళ్ళను అని మాట ఇవ్వటం అనమాట అక్కడ తండ్రికి, పెళ్లి కూతురు తండ్రికి. ఎందుకంటే ఆయన లక్ష్మిగా పెంచుకున్నాడు ఇంట్లో, తన ప్రాణము తన జీవము అని చెప్పి ఆ కూతుర్ని పెంచుకున్న తండ్రి నారాయణుడైన పెళ్లి కొడుకుని చూసి, తనలో నారాయణను చూసి ఈ లక్ష్మిని నీకు ఇస్తున్నానయ్యా. లక్ష్మి అంటే వృద్ధి చేసేది, అంటే నీ వంశాన్ని వృద్ధి చేయటం కోసం నా లక్ష్మిని, నా ఇంట పెరిగిన లక్ష్మిని నీ చేతిలో పెడుతున్నాను. నేనంత అపురూపంగా ఈ లక్ష్మిని చూసుకున్నాను, నువ్వు అంతే అపురూపంగా ఆ లక్ష్మిని చూసుకో అని పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుకి చెప్పి అన్ని రకాల మంత్రవచనములు చెప్పి ఈ మాట కూడా చెప్పి మాట తీసుకొని తల్లిని, ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చేతిలో పెట్టడం జరుగుతుంది. మన పెళ్లి కూడా ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఎన్నో బాధ్యతలను, సంఘానికి సంబంధించిన బాధ్యతలు మొత్తాన్ని చెబుతూ పెళ్లి కొడుకుకి చెబుతూ పెళ్లి కూతురు తండ్రి అంటే చివరికి ఎట్లాంటి మాటలు కూడా చెప్తాడంటే, నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు, ఇట్లాంటి చాలా అంటే మనకు అవేమీ తెలియవు కనుక పెళ్లిలో మనకు అన్నీ నడిచిపోతూ ఉంటాయి, మనం అందరం అటువైపు చూస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తాం. కానీ పెళ్లి కూతురు తండ్రితో పెళ్లి కొడుకుకి చెప్పిస్తారు, నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు, నువ్వు ఇలా స్నానం చేయొద్దు, నువ్వు ఇలా ఉండవద్దు, నువ్వు ఇలా భోజనం చేయవద్దు, నువ్వు ఇలా తిరగవద్దు, ఇలాంటి మాటలన్నీ చెప్పి చివరికి ఈ ప్రమాణం తీసుకొని అప్పుడు చేతిలో అప్పచెప్పడం జరుగుతుంది. ఆ విషయంలోనే ఇక్కడ మనకి కశ్యప ఋషి చెప్పడం జరుగుతుందన్నమాట. నువ్వు సహధర్మచారిణివి, భర్త హృదయంలో జనించి అక్కడ ఆమెకు ఒక గౌరవ స్థానం నుండి చేత, అంటే ఇక్కడ భర్త యొక్క హృదయంలో ఆమెకు ఒక పవిత్రమైన గౌరవమైన స్థానము ఉండాలి. అలా ఉండుట చేత ఆ వివాహిత స్త్రీని జయ అంటారు. నువ్వు నాకెంతో ప్రేమ పాత్రురాలు, అంటే నువ్వు నాకు సహధర్మచారిణివి కనుక నువ్వు నాకెంతో ప్రేమ పాత్రురాలువు. కానీ ఇప్పుడు అంటే ఈ సమయమున నువ్వు అడిగిన కోరిక తీర్చటం అనేది మంచిది కాదు అని కశ్యప ఋషి ఆ దితికి నచ్చజెప్పడం చెప్తారనమాట. ఇప్పుడు ఇది సంధ్యా సమయము, ఇప్పుడిప్పుడే సూర్యుడు తన తీక్ష్ణ కిరణములను ఉపసంహరించి పశ్చిమ దిక్కును అస్తమించుచున్నాడు. ఇది పరమ పవిత్రమైన సమయము, దినమంతటిలో ఈ సమయము మహాదేవునికి పవిత్రమైనది. ఇక్కడ ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు గురించి అంటే ఎప్పుడు ఎట్లా అంటే లయమును మనము సాయం సంధ్యలో చూస్తాం అన్నమాట. అంటే ఎప్పుడైనా అస్తమము అంటే ఏంటి, ప్రతిదానికి అంటే ఒక రోజుకి అది అస్తమ సమయం, అలాగే ఒక జీవితానికి ఒక అస్తమ సమయం ఉంటుంది, ఓ ప్రపంచానికి ఒక అస్తమ సమయం ఉంటుంది. ఈ అస్తమ సమయంలో ఇప్పుడు లయముతో పోలుస్తాం అనమాట. అంటే ఒక రోజు గడిచిపోయినది అంటే ఇంకా మళ్ళీ అది రోజు తిరిగి రాదు. ఒక జీవితం గడిచిపోయింది, మళ్ళీ ఆ జీవితం తిరిగి రాదు. ఒక విశ్వమే గడిచిపోయింది, మళ్ళీ విశ్వం మరలా అలానే తిరిగి రాదు. దానిలో మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి. సో ఏదైనా గడిచిపోయేటప్పుడు ఉన్న సమయముని లయంతో పోలుస్తామన్నమాట. ఇక్కడ అది మహేశ్వరుడికి అంటే ఈశ్వరుడు లయకారకుడైన మహాదేవునికి ఇది పరమ పవిత్రమైన సమయం. ఈ సమయంలో ప్రమదగణములు వెంటరాగా స్వామి వ్యాహ్యాళికి బయటికి వెడలుతాడు. ఈ సమయంలో అతడు తన 3 కన్నులతో, అంటే 3 కన్నులు ఏమని చెప్పారంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ లోకములను నంతను పరీక్షించుచుండును. నీ తోబుట్టువు సతి భర్త అయిన మహాదేవుడు శ్మశాన భూమిలోని బూడిద కప్పిన శరీరముతో, చల్లటి గాలికి ఎగిరిసిన ఎర్రని ధూళితో, అటు ఇటు నేగుతున్న జడలతో, బంగారు వన్నె శరీరముతో బూడిదతో ఉండగా ఈ లోకములన్నింటినీ వీక్షించుచూ ఉండను. ఇది రతిక్రియకు సమయము కాదు, మహాదేవుని అగౌరవపరచుట చాలా పాపమగును. కొంచెం సేపు నిదానింపుము, నిన్ను నేను తప్పక సుఖపెట్టెదను అని ఆమెడికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. అంటే ఇది ఈశ్వరుడు ఈ లోకములన్నింటినీ చల్లగా చూసే సమయం.
ఆయన ఎవరు? నీ తోబుట్టువు అయిన సతి. ఎందుకంటే దక్ష ప్రజాపతికి సంబంధించిన సంతానమే కదా సతీదేవి కూడా. ఇక్కడ కూడా ఈవిడ కూడా దక్ష ప్రజాపతి యొక్క కూతురని మనకి ఈ 13 ఎవరైతే కశ్యప మహర్షి పెళ్లి చేసుకున్నారో ఆవిడ కూడా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సంతానమే. సో అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నీ తోబుట్టు అయిన సతి యొక్క భర్త మహాదేవుడు, ఆ మహాదేవుడు ఈ సాయం సంధ్యలో ప్రమదగణములతో శ్మశాన భూమి యందు ఉండి తన యొక్క, అంటే ఇక్కడ ఎలా అంటే ఈశ్వరుడి యొక్క వర్ణన అనమాట. ఆ ఈశ్వరుడు ఈ 3 కళ్ళతో ఈ 3 లోకములను చల్లగా చూస్తూ ఉంటాడనమాట. ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని. ఇది మహేశ్వరుడిని పూజించటానికి సంబంధించిన సమయం. ఇటువంటి సమయంలో నీకు ఈ కోరిక తగదు. నీకు కొంతసేపు నిరీక్షించుము, అంటే చీకటి పూర్తిగా పడనివ్వు. అంటే ఈ ప్రతి ఒక్క ధర్మం మనం అనుకున్నాం కదా, ధర్మములలో ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడి యొక్క దశమస్కందంలో కూడా అదే చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఎన్నో అల్లరి పనులు చేస్తాడు, కానీ ప్రతి అల్లరి పని వెనక ఒక మహాద్భుతమైన రహస్యం దాగి ఉంటుంది. చెయ్యకూడని పనులు ఎవడైతే చేస్తూ ఉంటాడో వాడిని ఇబ్బంది పెట్టేటట్టు శ్రీకృష్ణుల వారు, వాడిని ధర్మపదంలో నిలబెట్టేటట్టు శ్రీకృష్ణ వారు దశమస్కందంలో ఎన్నో లీలలు చూపిస్తారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు అనమాట. చెయ్యకూడని పని ఎప్పుడు చెయ్యరాని సమయం నందు చెయ్యకూడదు. అటువంటి ఆలోచనలు కూడా దాని ఫలితంగా వచ్చే సంతానం నందు చాలా దాన్ని ఏమంటారు, చాలా ఒక నెగిటివ్ ఎఫెక్ట్, అంటే ఒక ప్రతికూలమైన ప్రతికూలంగా చాలా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుండకపోవటము, లేకపోతే వాళ్ళు ఒకవేళ వాళ్ళ యొక్క బుద్ధులు బాగుండకపోవటము, ఇట్లాంటి ప్రతికూలమైన ఎన్నో అంశాలు వాళ్ళ యొక్క సంతానం నందు గోచరించే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు సంఘానికి విఘాతం కలిగించే వాళ్ళు అవ్వటము, సంఘాన్ని బాధ పెట్టే వాళ్ళు అవ్వటము, ఇట్లాంటి ప్రతికూలమైన అంశాలు వచ్చే అంటే ఆ సంధి అలాంటిదనమాట. సంధి ఇలాంటిదనమాట. అందుకోసమే ఇవన్నీ జాగ్రత్తగా మనకి ఎన్నో ముహూర్తాలు పెడతారు పిల్లలు వీటికి విషయం సంబంధించిన కూడా. ఎందుకు అంటే ఇవే విషయాలు అనమాట. అంటే పుట్టే సంతానం ఏ సంతానమైనా కానీ సమాజ శ్రేయస్సు కోసము, అలాగే ధారణ నుంచే వస్తుంది కదండి, ఆ భావం నుంచే వస్తారు పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క భావాన్ని బట్టి పిల్లల యొక్క ఇది కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆ భావాన్ని వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పటికీ ఆ సమయం మంచిది కాకపోయేటప్పటికీ గ్రహచంద్రాది నక్షత్రాది తారాగణంలో సరైన స్థితిలో లేకపోతే దానివల్ల వచ్చే విపత్కర పరిస్థితుల గురించి ఇక్కడ మనకి చెప్తుంటారనమాట. కానీ ఆమె ఆ కామాగ్నికి తాళలేక ఆమె చెప్పు కారణములకు వేసారి ఆయనని విసిగించడం ప్రారంభించింది. అప్పుడు కోపోద్రిక్తుడైన భర్త కశ్యపుడు ఆమె పదే కోరుతూ బలవంత పెట్టగా ఆమెను సంతోషపెట్టెను. ఆమె యొక్క కామాగ్ని చల్లారి సవ్యముగా ఆలోచించేసరికి కశ్యపుడు సూచించిన ప్రమాదము జ్ఞప్తికి వచ్చి ఆమె ఇట్లనడు. అంటే ఎప్పుడైతే కామాతురాణం నభయం నలజ్జ, అంటే అలాగే మనకి ఇంకొకటి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అంటే కామాత్వసతి సమ్మోహ స్మృతి భ్రంశో బుద్ధినాశ వినశ్యతి. అంటే ఒక దాని మీద ఒక ఇష్టం కలిగిందనుకోండి, దానివల్ల సమ్మోహనం కలుగుతుంది. అంటే కామాద్భవతి సమ్మోహాద్భవతి స్మృతి విభ్రమ. అంటే ఒక కామం వల్ల సమ్మోహం వల్ల స్మృతి విభ్రమము. అంటే స్మృతి అంటే బుద్ధి, ఏం చేయాలి ఏం చేయొద్దు అన్న ఇంగితం పూర్తిగా పోతుంది. ఆ ఇంగితం పోవటం వల్ల, అంటే ఒక్కొక్క స్టెప్పు మనిషి కిందకి పడిపోవటం స్టార్ట్ చేస్తాడనమాట. కామాద్భవతి సమ్మోహాద్భవతి స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశో బుద్ధినాశ వినశ్యతి. అంటే స్మృతిభ్రంశం వల్ల బుద్ధి నశించిపోతుంది, బుద్ధినాశ వినశ్యతి, వాడు పూర్తిగా నాశనం అయిపోతాడు. అలాగే ఇక్కడ ఆవిడ ఆ యొక్క విరహాగ్నిలో ఉన్నప్పుడు ఆవిడికి ఏం చేస్తుంది, ఏం చెయ్యాలి అన్న జ్ఞానము పూర్తిగా నశించిపోయింది. ఎప్పుడైతే కశ్యపుడు చెప్పిన ఈ మంచి విషయములన్నీ మర్చిపోయి ఈ యొక్క పని మొత్తం, అంటే ఈయన ఎప్పుడైతే ఆవిడని సంతోష పెట్టిన తరువాత ఆవిడకి అప్పుడు స్మృతి కలిగిందనమాట. అయ్యో నేను చేసింది తప్పు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే చెయ్యకూడని పని చేసేటప్పుడు అంటే విధి ఎంత బలంగా ఉంటుందో, అంటే అది మంచి చెడు అనేది. ఇప్పుడు రావణాసురుడు కూడా అంతే, దుర్యోధనుడికి అంతే చెప్పారు ఎన్నోసార్లు. ఎంతోమంది చివరికి రావణాసురుడికి తల్లి చెప్పింది, భటులు చెప్పారు, సేవకులు చెప్పారు, తమ్ముడు చెప్పాడు, ఎంతోమంది చెప్పారు. ఆయన ఒకటే అన్నాడు, నేను ఇంతే, నేను మారను, ఇది ఒక దరిద్రమైన అలవాటు అనమాట, నేను మారను అన్నది. అంటే అది అధర్మమైతే అహంకారాన్ని పక్కన పెట్టి మారి తీరాలి అది అధర్మమైనప్పుడు. లేకపోతే పుత్రమిత్ర కళత్రాదులతో సహా మొత్తం వంశం మొత్తం నాశనం అయిపోతుంది. సో ఇక్కడ ఆవిడకి జరిగిన తప్పు మరలా గుర్తుకు వచ్చి
నీ మాటలను నిర్లక్ష్యం చేసి పరిశ్రమలను గుర్తించకుండాని మహాదేవుని అగౌరవ పరిచితినేమోనని భయము కలుగుచున్నది. పుట్టబోవు బిడ్డకు మహాదేవుని ఆగ్రహము చేత ఎట్టి ఆపద కలుగునోనని భయముగా ఉన్నది. అభయమిచ్చి క్షమించి కరుణించమని నేను ఆ మహాదేవుని వేడెదను. నేను చేసిన ఈ పాపము క్షమార్హమని చెప్పుము, అంటే క్షమకు అర్హము అని దయచేసి సెలవివ్వము. మహాదేవుడు నా సోదరి సతికి భర్త కనుక నన్ను తప్పక కరుణించగలడని నేను భావించదను. ఏమి జరుగునో దయచేసి నాకు చెప్పుము, నాకు భయముగానున్నది అని. ఇప్పుడు పాపం జరిగింది. పాపం జరిగిన వెంటనే స్మృతిలోకి వస్తాం. స్మృతిలోకి రాగానే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆవేశంలో ఎవడో ఒకరిని ఏదన్నా ఒక తప్పు పని చేయడం, అంటే ఒక హత్య చేయటం అట్లా చేస్తాడు. వాడు చేసినప్పుడు దాని యొక్క ఉద్రేకం ఉంటుంది. చేసిన తర్వాత దాని తాలూకా భయం వస్తుంది. ప్రతి మనిషిలోనూ ఉన్న ఈ పాప భీతి అంటాం కదా, దీన్ని ఇక్కడ ఈ దితి యందు వ్యాస మహర్షి చెప్తున్నారనమాట. అంటే తప్పు జరిగే ముందు మనిషికి ఉన్న స్మృతి యొక్క స్థితిగతులు వేరు, తప్పు జరిగిన తర్వాత మనిషి యొక్క స్మృతి, దాని యొక్క భయము వేరు. అప్పుడు అంతగనం భర్తను వేధించి విసిగించి భర్తతో ఒక చెయ్యకూడని కార్యము చేయించిన తరువాత ఆ కార్యానికి తనే ఆద్యము అని తెలుసుకుని దానికి సంబంధించిన ఇప్పుడు అక్కడ ఆయన క్లియర్గా చెప్పాడు, అమ్మా ఇది కరెక్ట్ సమయం కాదు, ఇది ఈశ్వరుడు తిరిగే సమయం. ఈశ్వరుడు తిరిగే సమయంలో మనుష్యుల యందు ఇలాంటి కోరికలు ఉద్భవించటం మంచిది కాదు. అటువంటి కోరికను నువ్వు దయచేసి అడగవద్దు, కొంత సమయం వేచి ఉండు, భర్తగా నా బాధ్యతను నేను తప్పక నిర్వర్తిస్తాను అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ ఈవిడ వినలేదు. వినకుండా భర్తని ప్రోత్సహించి ఆ పాపం జరిగేలాగా చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు భయపడుతూ ఏమంటుంది, నేను చేసినది తప్పే, ఇది క్షమార్హమని చెప్పు, అంటే ఇది క్షమకు అర్హమని దయచేసి నాకు సెలవు ఇవ్వు అంటే అంటే భర్తను అడుగుతున్నామంట. అంటే భర్త కూడా నారాయణ స్వరూపం కనుక భర్త ఇది క్షమార్హము అంటే అది ఆయన బ్రహ్మ కనుక ఆయన చెప్పింది సత్యమవుతుంది కనుక ఇది క్షమార్హం అవుతుందని దయచేసి చెప్పి ఎలాగో ఆయన నాకు బాంధవ్యుడు అంటే నా సోదరి సతికి భర్త, నాకు ఆయన బాంధవ్యం ఉంది. బాంధవ్యము చేత నేను చేసిన ఈ పాపమును ఆయన తప్పకే క్షమించగలుగుతా. కానీ భగవంతుడు అలా బాంధవ్యంతో కట్టుబడతాడండి? బాంధవ్యంతో భగవంతుడు ఏనాటికి కట్టుబడ్డాడు. మన్మధుడు ఈశ్వరుడు అంటే నారాయణుడు యొక్క కుమారుడు. మన్మధుడు తప్పు చేసినప్పుడు శివుడే మన్మధుడిని సంహరించాడు. మళ్ళీ అటువంటి శివుడిని భస్మాసురుడు యొక్క విషయంలో శ్రీమన్నారాయణుడు కాపాడాడు. అందుకోసమే భగవంతుడికి బాంధవ్యముతో సంబంధం లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు క్షమార్హము కాని తప్పు చేస్తే కన్న కొడుకైనా సరే దానికి సంబంధించిన శిక్ష అనుభవించి తీరవలసిందే. దాని గురించి స్వామికి ఎటువంటి ఆగ్రహానుగ్రహములు ఏమీ ఉండవు. అంటే ఇప్పుడు మన్మధుడిని శివుడు ఇది చేశాడు కదా, నేను వాళ్ళ కుమారులు ఏదైనా చేయాలని నారాయణుడు అనుకుంటాడా? ఇలా ఉండదండి. ఎందుకంటే తత్వం ఒకటే, అది ధర్మము. ఆ ధర్మానికే ప్రతిరూపమైన శరీరము ఈశ్వరుడు. ధర్మం ఎప్పుడూ ఒకటే. అదే ఇక్కడ అందుకోసమే ఇక్కడ ఈవిడ ఆ మాట అన్నది ఏమని అంటే, నాకు బాంధవ్యం కనుక నన్ను కాపాడుతాడు, తప్పకుండా కాపాడుతాడు అని నువ్వు దయచేసి నాకు ఈ విషయం చెప్పు అంటారు. అప్పుడు కశ్యపుడు ఏమంటాడంటే, చాలాసేపు కశ్యపుడు మౌనము వహించి ఉండను. చివరికి కన్నులు దించుకొని భార్య వైపు తిరిగిట్లన్నాడు. నీవు పాపము చేసితివి, నీవు పాపం చేసితివి. నువ్వు నా వద్దకి వచ్చినప్పుడు నీ మనస్సు తుచ్చవాంఛలతో నిండి ఉండను. ఇన్ని మాటలు చెప్పినా నా మాట వినకపోతివి. అంతేకాక మహాదేవుని యందు గౌరవము చూపక ఆయనను మిక్కులు అవమానపరిచితివి. నీకు కలిగే 2 పుత్రులు పరమ దుర్మార్గులగుదురు. వారు ఈ ముల్లోకములను వేధించెదరు. దేవతలకు వారి వలన పెక్కు బాధలు కలుగును. వారు ఈ భూమిపై ధర్మము నశింపజేయుదురు. సత్పురుషులను బాధించి నీ పుత్రులు లోకకంటకులయ్యెదరు. నారాయణుడు అవతరించి వారి దుష్కృతముల నుండి ఈ లోకమును రక్షించెదరు అని జరగబోవునది. కశ్యపుడు బ్రహ్మజ్ఞానము గలవాడు కనుక భూత భవిష్యత్ వర్తమానములందు జరగబోవునది ఏంటి, దీనికి ఈ పాపమునకు జరిగే ప్రతిఫలం ఏమిటి అని చాలా స్పష్టంగా దితికి తెలియపరచడం జరిగింది. అమ్మ నీవు చేసిన ఈ తప్పుకి ప్రతిఫలము నీ పుత్రుల యందు నువ్వు చూస్తావు. నీ పుత్రులు లోకకంటకులైన రాక్షసులు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే దాన్ని ఏమంటారు, మన యొక్క శక్తి బలం ఎలా ఉంటుందో, అంటే ఒక రాజు తప్పు చేస్తే దాని యొక్క పర్యవసానము వేరే విధంగా ఉంటుంది. ఒక బంటు తప్పు చేస్తే దాని యొక్క పర్యవసానం వేరే రకంగా ఉంటుంది. అంటే వారి యొక్క శక్తిని బట్టి వారు చేసే తప్పుల యొక్క పర్యవసానములు ఈ ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక ఒక ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్లో అంటే ఒక పెద్ద సంస్థలో ఒక పనిచేసే ఒక ఉద్యోగం ఒక తప్పు చేశాడు అనుకోండి, దాని యొక్క పరిమితి కొంతవరకు మాత్రమే ఉంటుంది. అంటే వాడు చేసిన తప్పు వల్ల ఒక ఇద్దరు శిక్షింపబడటము, లేదా ఒక ముగ్గురు శిక్షింపబడటము, లేదా కొంత నష్టము కంపెనీకి కలగటము జరుగుతుంది. అదే ఆ కంపెనీకి దిశానిర్దేశకుడైన ఒక సీఈఓ తప్పు చేశాడు అనుకోండి, తప్పు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడని చోట ఇంకొక చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, దానివల్ల నష్టం వచ్చింది. దానివల్ల జరిగే పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళందరి యొక్క ఉద్యోగాలు పోవటము, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళందరి యొక్క కంపెనీయే మూతపడటము, ఇట్లాంటి పెద్ద పర్యవసనాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కరి యొక్క స్థాయిని బట్టి వారు చేసే తప్పులు దాని యొక్క పర్యవసానము చాలా అధికంగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అందుకోసమే ఎప్పుడైనా కానీ ఒక అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఒక పదవిలో ఉన్నప్పుడు కానీ, ఒక బాధ్యతలో ఉన్నప్పుడు కానీ, అంటే ఇంకా చెప్పాలంటే ఒక కుటుంబానికి ఒక 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 భర్త పెద్దవాడిగా ఉంటాడు, వాళ్ళ పిల్లలందరినీ, వాళ్ళ భార్యని, పిల్లల్ని, వాళ్ళకి పెరిగిన అంటే వాళ్ళందరినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత. అతను తప్పు చేస్తే అది మొత్తం కుటుంబానికే హాని జరిగేటట్టుగా ఉంటుంది. అలా ఎవరు ఏ పదవులలో ఉన్నారో, ఏ స్థాయిలలో ఉన్నారో, ఆ స్థాయిలలో ఉన్నవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఇలాంటి పర్యవసానాలు మనం చదువుకోవటం వల్ల, అంటే వారి యొక్క పదవులు, వారి యొక్క ఉన్న శక్తి, వాళ్ళ యొక్క ఉన్న అధికారమును బట్టి వాళ్ళు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ధర్మయుక్తంగా వాళ్ళ పరిధిలో నిర్ణయాలు తీసుకోకపోతే దాని యొక్క పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క హోదాను బట్టి ఉంటాయి ఆ తీవ్రత అనేది. ఇక్కడ కశ్యప ప్రజాపతి బ్రహ్మనిష్టాగరిష్ఠుడు, అంటే ఆయన యొక్క శక్తి అద్భుతం. ఆయన సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడే నిలబడి ఉన్నాడు. అంతటి శక్తివంతుడి యొక్క భార్య కూడా అంతే సమాన స్థానాన్ని కలిగి ఉంది. అంటే ఇద్దరు శక్తివంతులు అయిన వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి కలిగే అధర్మ సంతానము అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే మన హోదాని బట్టి, మన యొక్క స్థాయిని బట్టి మనము చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశాలకు కానీ లేకపోతే ఎటువంటి కోరికలకు కానీ మనము లోను కాకూడదు. నా సమయకాలంలో జరిగిన, ఇప్పుడు మీకు సత్యం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ సత్యం కంపెనీ ఒక్క సీఈఓ చేసిన తప్పుకి కొన్ని వందల వేల కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసేసాయి. అంటే చూడండి దాని యొక్క పర్యవసానం, వాళ్ళు తీసుకునే నిర్ణయాల యొక్క పర్యవసానం కొన్ని వందల వేల మంది. అలాగే ఇక్కడ వీరు చాలా, అంటే బ్రహ్మ సృష్టి నుంచి ఉద్భవించిన మొట్టమొదటి మనుష్యులు. సో వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం కానీ, బ్రహ్మశక్తి కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడొచ్చు మీరు. అలాంటి శక్తివంతులు కూడా తప్పు చేస్తే దానివల్ల వచ్చే సంతానం, అధర్మ సంతానము ఎంత భీకరంగా ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో, అధర్మం ఎంత బాధాకరంగా ఉంటుందో ఇక్కడ ఆయన దితికి చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళు లోకకంటకులు అవుతారు, అంటే వాళ్ళు సత్పురుషులను బాధించి ధర్మానికి అడ్డం పడేలాగా, అంటే ధర్మమును వృద్ధి చెందకుండా ఉండేటట్లుగా వాళ్ళు అడ్డుపడతారు. అలా అడ్డుపడిన వాళ్ళని నారాయణుడు అవతరించి వారి దుష్కృత్యముల నుండి ఈ లోకమును రక్షించును. అటువంటి వాళ్ళని సంహరించడానికి నారాయణుడే అవతరించి వారిని ఈ దుష్కృత్యముల నుండి వారిని సంహరించి ఈ దుష్కృత్యముల నుంచి ఈ లోకమును రక్షింపుము అని దితికి చెప్పాడు. ఈ విధముగా జరగగలదని దితి తెలుసుకున్నాను. కశ్యపుని పాదములపై పడి, నాథ, మిమ్మల్ని ఒక వరం అడగవలనని అనుకుంటున్నాను. నా పుత్రుడు భగవంతుని చేత మరణింపబడినట్లు చెయ్యము, అంతేకాని బ్రాహ్మణ శాపము చేత పడుకున్నట్లు చెయ్యము. భగవంతుని చేత మరణించిన వానికి ముక్తి కలుగును, లేకున్న వారు మరలా జన్మించవలసి వచ్చును. ఇక్కడ ఆవిడికి ఇప్పుడు భగవంతుడి యొక్క శక్తి ఏంటో ఆవిడ మనస్సులో కదలాడింది. ఆవిడికి అర్థమైంది ఏం జరగబోతున్నదో ఆయన చెప్పిన. ఎందుకంటే ఆయన చెప్పింది బ్రహ్మం కదా, ఇంకా ఆయన చెప్పిందే జరుగుతుంది, ఇంకా వేరే రకంగా ఏదీ జరగదు. ఇప్పుడు ఆవిడకి స్మృతి కలిగిందనమాట. ఇప్పుడు వీరు చేసే అకృత్యం వల్ల ఏ బ్రాహ్మణ శాపము తగిలి ఏ దిక్కుమాలిన చావు చస్తారో అలా కాదు, వారికి శ్రీమన్నారాయణుడి చేతిలోనే మరణమయ్యే విధముగా వరం ఇవ్వండి. అంటే వారు మరణించడం తథ్యము, ఇంకా అటువంటి పుత్రులు పుడతారు, వాళ్ళు ధర్మ సంకటులు అవుతారు. వారు మరణించడం తథ్యమైనప్పుడు ఆ మరణమేదో నారాయణుడి చేతిలో మరణింపబడేటట్లుగా ఉంటే వాళ్ళు సౌఖ్యమును పొందదు, వాళ్ళు ఈశ్వరుని యందు లీనమైపోతారు. మరల ఒక్కసారి ఈశ్వరుడి చేతిలో బడిన ద్వారా వచ్చే మోక్షము ద్వారా వారికి ఇంకా మరల జన్మములంటూ ఉండవు, అంటే జనన మరణ చక్రములలో వాళ్ళు తిరగకుండా ఉంటారు అని అడగటం జరిగింది. ఆమె మాటలకు కశ్యపుడు ఇట్లనెను, ఎంతటి పాపమైనను ప్రాయశ్చిత్తము చేత దాని ప్రభావము తగ్గును.
నీవు పశ్చాత్తాపపడుతున్నావు. నీ పుత్రుల మరణమునకు నారాయణుడు కారణము కావాలని కోరుట చేత అతనిని గౌరవించినట్లాయను. మరియు నన్ను క్షమించమని మహాదేవుని కోరితివి. అందుచేత నీ ఇరువురు పుత్రులు నారాయణుడి చేతనే మరణింపగలరని అభయమిచ్చుచున్నాను. నీకు సంతోషం గూర్చు మరొక విషయం చెప్పుచున్నాను. నీ మనవడు నారాయణుడి భక్తులలో అగ్రవరణ్యుడు కాగలడు. లోకమంతయు అతని భక్తిని గూర్చి కీర్తించును. భగవంతుని నామమును ప్రజలనుచ్చరించున్నంత కాలము అతని కీర్తి చిరస్థాయిగా నుండెను. అగ్నిలో కరిగించి మెరుగుపెట్టిన బంగారము మాలిన్యము పోయి ఎట్లు వెలుగుచుండెనో అదే విధముగా మానవుల ప్రాపంచిక వాంఛలు దగ్ధమై నశించి నారాయణుని భక్తుడైన నీ మనవులవని ఇందురు. ఆ మాటలు చెప్తుండగానే శరీరం గగుర్పొడుస్తుందండి. ఆయన చెప్పిన మాటలు ఎవరి గురించి అంటే ప్రహ్లాదుడి గురించి చెప్తున్నాడు అనమాట. నీ ఇద్దరి కొడుకులు నారాయణుడి చేతిలోనే మరణిస్తాడు అని ఆయన అభయం ఇవ్వటం జరిగింది. నీ ఇద్దరి కొడుకులు కేవలము నారాయణుడి ద్వారానే మరణిస్తారు. అంతేకాక అంటే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. నీ కొడుకులను అంటే వాళ్ళ యొక్క సంహారము నారాయణుడి చేత జరగాలన్న కోరికలో నువ్వు నారాయణుడు ఎంత ఉదాత్త స్వభావం ఉన్నదో అంటే నారాయణుడు ఎంత గొప్పవాడో నువ్వే గౌరవించినట్లయింది. అందువలన నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీకు పుట్టే మనవడు నారాయణ భక్తులందరిలో అగ్రవరేణ్యుడు. ఈ భూమి మీద భక్తి అన్న పదము ఉన్నంత కాలము నీ మనవడి యొక్క చరిత్రని అందరూ తెలుసుకోవటం జరుగుతున్నది. అలాగే అగ్నియందు తప్తమై ఉన్న బంగారము ఎలా మెరుస్తూ ఉంటుందో అలాగే నీ మనవడు ఈ భక్తవరేణ్యులందరిలోనూ గొప్పవాడుగా మెరుస్తూ ఉంటాడు అని ఒక వరం ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే మనం మరలా తెలుసుకుందాం. ప్రహ్లాదోపాఖ్యానం వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో అంటే ఇప్పుడు మనం చాలామంది అంటాం నేను ఆ తప్పు చేశాను ఎందుకు అంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగాలేదు, నా చుట్టూ ఉన్న అంటే మనము తప్పు చెయ్యటానికి గల కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ ప్రహ్లాదుడు ఎన్నో కష్టాల మధ్య నిరంతరము తండ్రి ఒక క్రూరమైన రాక్షసుడు, నారాయణ అన్న మాట వింటే తల తెగటార్చేటువంటి క్రూరమైన రాక్షసుడు, ఎంతోమంది ఋషులను మునులను ఋషిపత్నులను వీళ్ళందరినీ చెరబట్టి నానా రకములైన హింసలకు గురి చేసి నారాయణ భక్తి నుంచి బయటికి తీసుకురావటానికి అన్ని రకములైన సాధనములను ఉపయోగిస్తున్నాడు. ఎంతో అధర్మాన్ని ప్రహ్లాదుడు పుట్టేటప్పటికే చుట్టుపక్కల పెట్టి ఉన్నాడు. అయినప్పటికీ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నారాయణ భక్తిని ప్రహ్లాదుడు వీడలేదు. నారాయణ నన్ను ఎందుకు కాపాడట్లేదు, నారాయణ నాకు ఇది ఎందుకు చేయలేదు, ఇవన్నీ మనం తెలుసుకుందాము. కాకపోతే ఆ మాట వచ్చేటప్పటికి నేను ఇంకా వెంటనే ప్రహ్లాదోపాఖ్యానానికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన అటువంటి గొప్ప భక్తుడు నీకు మనవడుగా ఉదయిస్తాడు. అతడు ఆదర్శ భక్తుడుగా వెలుగొందును. ఎన్ని ఆటంకములు అంతరాయములు కలిగినను నారాయణునిపై భక్తి విడువక రాత్రింబగళ్ళు భగవంతునినే స్మరించును. పంచభూతములలో ఏర్పడిన తన శరీరం ఉన్నంత వరకు అతనికి ఆ భక్తి ఉండును. ఆ పిమ్మట అతడు నారాయణులో లీనమగును. అతనికి ఎట్టి బంధములు ఉండవు. మంచి స్వభావమును కలిగి ఉండును. ధైర్యమునకు కరుణకు నిలయమై ఉండును. క్రోధము ద్వేషము లేక అందరి ఎడ సమభావమును కలిగి ఉండెను. అతనికి శత్రువులెవ్వరూ ఉండరు. చంద్రుని వలె చల్లదనము విరజిమ్మి ప్రకాశించును. మంచి నడవడితో అందరి హృదయములకు ఆనందమును కలగజేయును. అతని కొరకై భగవంతుడే అవతరించును. చర్మచక్షువులతో భగవంతుని దర్శించే కొద్ది మందిలో నీ మనవడు ఒక్కడు కాగలడు. ఇక్కడ ఆయన ప్రహ్లాదుడు గురించి కశ్యప ప్రజాపతి ఎంత అద్భుతమైన విషయాలు చెప్పాడంటే ఆయనకి అంటే రాత్రింబగళ్ళు ఎన్ని అంతరాయములు, ఎన్ని కష్టములు, ఎన్ని ఆటంకములు కలిగినను నిరంతరము నారాయణుడిని మాత్రమే స్మరిస్తూ ఉంటాడు. ఆయన రాత్రింబగళ్ళు అంటే ఇది రాత్రి, ఇది పగలు, ఇది సంధ్యా సమయము, నాకు ఆకలి లేకపోతే నిద్ర, ఇలా ఎటువంటి భౌతికమైన ఎటువంటి కోరికలు లేకుండా నిరంతర నారాయణ స్మరణ యందే మాత్రమే అనురక్తుడై ఉండి. మీరు ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించాలండి. మీరు ఇంకొక అడుగు పైకి వెళ్ళి ఇంకొక నిమిషం ఆలోచించాలి. ఏంటి అంటే అంతటి రాక్షసుడు, అంత పరమ క్రూరుడు అయిన ఈయన హిరణ్యాక్షుడు వీడి కడుపున ఎలా ప్రహ్లాదుడు పుట్టాడు? ఈ హిరణ్యకశపుడు కడుపున ప్రహ్లాదుడు ఎలా పుట్టాడు అన్నది ఆలోచిస్తే అందుకోసమే చెప్తారు దశ పూర్వేషాం దశ పరేషాం. పెళ్లి చేసే ముందు అటు 10 తరాలు ఇటు 10 తరాలు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మహాత్ములు ఎవడైనా వీళ్ళ సంతానంలో ఉంటే ఇప్పుడు కశ్యప ప్రజాపతి ఈయన ప్రపితామహుడు అంటే వీరి తాతగారు అన్నమాట.
ఈ పితామహ స్థాయిలో ఉన్నాడు. ప్రపితామహుడు ఆయన సాక్షాత్తు ఆయన మరీచి మహర్షి. వీరందరూ బ్రహ్మ జ్ఞానము సంపత్తితో ఉన్నారు. వీరు ఈ మధ్యలో ఈ తండ్రి వీళ్ళిద్దరూ రాక్షసులైనప్పటికీ వారి పైనుంచి తాతగారుల నుంచి వచ్చిన బ్రహ్మజ్ఞానమును ప్రహ్లాదుడు పుణికి పుచ్చుకున్నాడు. అంటే ఆ సాధనా సంపత్తి తరతరాలుగా అందుకోసమే మనం చూడాలి, చెడ్డవారు కానీ మంచివారు కానీ ఆ పైన ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే పితృదేవతలే మళ్ళీ పిల్లలుగా పుడతారు, మళ్ళీ వాళ్ళే వారి సంతానంగా వారి వంశాన్ని వృద్ధి చేసుకునేటట్టుగా వారి యొక్క సంతానమును కలగజేసి అందుకోసమే అంటాను, ఎవరైనా కానీ అంటే పితృదేవతలకు సంబంధించిన కార్యములు తప్పకుండా చేయాలి. వాళ్ళ వంశానికి సంబంధించిన పితృదేవతా కార్యములలో పిల్లలు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు ఉండాలి. అందుకోసమే వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే పుత్రపౌత్ర సంతానం అనేది కలుగుతుంటుంది. మళ్ళీ వాళ్ళే వస్తూ ఉంటారు, ఎవడి కడుపున పుడదామా అని చూస్తూ ఉంటారనమాట వాళ్ళు. అలా ఈ ప్రహ్లాదుడికి సంబంధించిన బ్రహ్మజ్ఞానము కానీ ప్రహ్లాదుడికి కావాల్సిన ఈ స్థిత ప్రజ్ఞత కానీ ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చిందనమాట ఆయనకి. వారు సాక్షాత్తు బ్రహ్మదేవుని యందు నుంచి పుట్టినవారు కనుక ఆయనకి పుట్టుకతోనే ఆ జ్ఞాన సంపదతో ఆయన పుట్టాడు. అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన పోలికలు రాలేదు, తాత పోలికలు వచ్చాయన్నమాట ప్రహ్లాదునికి అనమాట. సో ఇక్కడ అదే విషయం అనమాట. ఆయనకి క్రోధము ద్వేషము ఎటువంటి అంటే అరిషడ్వర్గములకు ప్రహ్లాదుడు దూరంగా ఉంటాడు. అందరి ఎడ సమభావమును కలిగి ఉంటాడు. అతనికి శత్రువులు ఎవ్వరూ ఉండరు. చంద్రుని వలె చల్లదనము విరజమ్మి ప్రకాశించును. అంటే ఆయనను చూడంగానే మన మనస్సు అత్యంత ప్రశాంతతకు చెందుతుందన్నమాట. అంటే ఆనందమును, ఒక సంతోషమును, ఒక అద్భుతమైన వారిని చూడండి ఒకసారి ఆ తేజస్సును చూడంగానే మనస్సంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది అంటాం చూడండి. ప్రహ్లాదును చూడంగానే అలా జరుగుతుందన్నమాట. మంచి నడవడితో అందరి హృదయములకు ఆనందమును కలిగించును. అతని కొరకే భగవంతుడే అవతరించును. ఆయనకి ఎన్ని ఆటంకాలు వచ్చాయి అంటే చివరికి వీడు నావాడు, నా కోసం నేను వీడిని రక్షించవలసింది అని నారాయణుడే చెప్తాడనమాట. అంటే వీడిని ఇప్పుడు నేను రక్షించకపోతే నన్ను నేను రక్షించుకున్న వాడిని కాదు, అందుకోసం వీడిని రక్షించడం కోసమే నేనే దిగి వస్తానని నారాయణుడే దిగి వస్తాడు. చర్మచక్షువులచే భగవంతుని దర్శించే కొద్ది మందిలో నీ మనువడు ఒక్కడు కాగలడు. అంటే భగవంతుణ్ణి ఈ బ్రతికి ఉండగా కళ్ళతో చూడటం అంటే ఒక సాకార రూపముగా చూడటం, నిరాకార రూపుడై సర్వశక్తివంతుడై ఉన్న ఆ ఈశ్వరుడు ప్రతి అణువులోనూ, విశ్వాంతరంలో ఉన్న ప్రతి అణువులోనూ ప్రభాసించే ఈశ్వరుణ్ణి మాయా నిర్మితమైన పాంచభౌతికమైన ఈ శరీరం చర్మచక్షువులతో చూడటం ఎవరికైతే జరగదో చాలా కొద్ది మందికే జరుగుతుంది. అలా నీ మనువడు చూస్తాడు నారాయణుడిని అని ఈయన ఆశీర్వాదం ఇవ్వటం జరిగింది. తన తెలివి తక్కువతనము చేత తన పుత్రులకు సంప్రాప్తించిన దురదృష్టమును ఎవరూ తప్పించలేరని దితి గ్రహించను. అంటే తను చేసిన తప్పు వల్ల వారి పుత్రులకు జరగబోయే దురదృష్టము ఎవ్వరూ తప్పించలేరు. చూడండి, దానికి కూడా చాలా స్థితప్రజ్ఞత కావాలండి. అంటే వెంటనే దితి కూడా అనుకోవచ్చు కదా, నేను ఈ పుత్రుని నేను కనను, నాకు ఈ గర్భం తీసేయమండి అని ఇట్లాంటి పిచ్చి పనులు ఎన్నైనా చేయొచ్చు. కానీ జరగవలసిన విధి ఖచ్చితంగా జరిగి తీరాలి. దానిలో ఎవ్వరూ ఆక్షేపించకూడదు. అంటే ఇది జరుగుతున్నది అని తెలిసినప్పుడు దానిని భరించటము వహించడమే మనం చేయవలసింది. ఎందుకంటే విధి వెళ్ళే దారిలో ఎవ్వరూ అడ్డుపడకూడదు. అది అంతే. అది అడ్డుపడినా ఇంకా జరగకుండా అయితే ఉండదు, అది జరిగి తీరాల్సిందే. అందుకోసమే ఆవిడేమన్నది, తను చేసిన తప్పు వల్ల వారికి ఆ దురదృష్టం సంప్రాప్తించబోతున్నది అని తెలిసి ఇంకా గ్రహించను. ఈ విషయమై చింతించి ప్రయోజనము లేదని తలంచను. ఇంకా దీని గురించి ఆలోచించి ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాకపోతే తన పుత్రుడు నారాయణుని చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో మరణించాలని ఊరట చెందను. అంటే నారాయణుడే సాక్షాత్తు వచ్చి వారి పుత్రులను సంహరించడం అంటే అది వారికి గొప్ప వరం. అంటే ఈశ్వరుడే వచ్చి వారిని తనతో తీసుకువెళ్ళిపోవటము, అది రౌద్ర స్వరూపంతో వచ్చి తీసుకువెళ్ళినా ఒక్కసారి స్వామి స్పర్శ తగిలిన వెంటనే ఈ పాంచభౌతికమైన శరీరము ఇలా విడిపోయి అందులో ఉన్న ఆత్మ పరిశుద్ధంగా పరమాత్మలోకి కలిసి వెళ్ళిపోతుంది. ఆ విషయమును ఆమె తెలుసుకొని చాలా సంతోషించింది. అంతేకాక ఆమె మనవడు సత్పురుషులలో ఒకడుగా ప్రఖ్యాతిగాంచగలడని తెలిసి సంతోషించను. కన్నుల వెంట నీరు రాక తలదించుకొని భర్త సముఖము నుండి వెడలిపోయాను. అంటే తను చేసిన తప్పుకి తన వల్ల తన పుత్రులు ఎటువంటి కష్టములను పుత్రులు ఎటువంటి దురదృష్టమును ఎదుర్కొనబోలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కండి, తెలిసి ఏ తల్లి తండ్రి బిడ్డలని పాడు చేయాలని అనుకోరు కదా.
కానీ ఇక్కడ ఏంటంటే వీరు సర్వశక్తిమంతులు కనుక వీళ్ళకి జరగబోతున్నది ఏంటో తెలిసింది. అంటే కశ్యప ఋషి చెప్పేశాడు, నువ్వు చేసిన ఈ తప్పుకి ప్రతిఫలము ఇది అని. మనలో చాలామందికి మనం చేసే తప్పులకి ప్రతిఫలం మనకి తెలియదు, కానీ ప్రతిఫలం అనుభవించే సమయంలో మాత్రం భగవంతుడు మన మనస్సులో ఉండి ఒక్క నిమిషమైనా చెప్తాడు, ఒరే నువ్వు ఒకానొకప్పుడు ఈ తప్పు చేసావురా, అందువల్ల నీకు ఇలాంటి పనిష్మెంట్ ఉంటుందని నీ మనస్సే చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అన్నిసార్లు జరుగుతుందని నేను చెప్పలేను, కానీ ఒక్కొక్కసారి మాత్రం నేను బహుశా ఈ తప్పు చేశాను, అందువలనే నేను ఈ కర్మని ఈరోజు నేను అనుభవిస్తున్నాను అని నీ మనస్సు మనకి చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన డైరెక్ట్గా నువ్వు చేసిన ఈ తప్పుకి ఈ ప్రతిఫలం నువ్వు అనుభవించి తీరతావు, దీనివల్ల నువ్వు చేసిన తప్పు వల్ల నీ పుత్రులు ఇటువంటి బాధన పడతారు అని చెప్పినప్పుడు ఏ తల్లి హృదయమైనా బాధపడుతుంది కదా, అయ్యో నేను చేసిన ఈ తప్పు చేయకుండా ఉండుంటే వాళ్ళు సజ్జన్మను పొంది ఉండేవాళ్ళేమో, నా వల్ల ఈ దుర్జన్మను పొంది ఈ దురదృష్టముని వారికి నేనే అంటగట్టాను అని చెప్పి ఆమె బాధపడ్డప్పటికీ తనకి మనవడు సత్పురుషులలో కల్లా అగ్రగణ్యుడు అవుతాడు, ఆయన నారాయణ భక్తుల్లో కల్లా ప్రథముడు అవుతాడు అని తెలుసుకున్నప్పుడు ఆవిడ చాలా సంతోషించింది. కానీ ఇంకా ఆ కన్నుల వెంట నీరు, ఇంకా చేసిన తప్పుకి పాపమునకి ఏంటండి ఇక ప్రాయశ్చితము బాధే కదా మిగిలేది. ఆ బాధ రాగా భర్త సముఖము నుండి ఆవిడ తిరిగి వెడలిపోయింది. దితి గర్భంలో పుత్రులు వేగముగా పెరుగుచుండిరి. పాపమామె దేవతలకు ఈ లోకమునకు జరగబోవు కీడు తలుచుకుని భయపడను. ఇప్పుడు దితి గర్భంలో పుత్రులు పెరుగుతున్నారు. ఇద్దరు పుత్రులు అని చెప్పింది కదా, ఇద్దరు పుత్రులను కశ్యప ఋషి చెప్పాడు కదా. కశ్యప ప్రజాపతి చెప్పినట్టుగా ఆవిడకి ఇద్దరు పుత్రులు ఆమె గర్భము దాల్చి ఇద్దరు పుత్రులు ఆమె గర్భం నందు పెరుగుతున్నారు. కానీ ఆమె ఇప్పుడు సాత్వికమైన మనస్సుతో ఉంది. ఇప్పుడు వీరి వల్ల ఈ గర్భంలో పెరుగుతున్న పిల్లల వల్ల లోకమునకు దేవతలకు రాబోయే కీడు గురించి ఆమె చింతించడం ప్రారంభించింది. అంటే ఇంకా ఈవిడికి భవిష్యత్తు తెలుసు కనుక ఇక పుట్టబోయే వాళ్ళు పరమ దుర్మార్గులు అవుతారు, అతికిరాతకులు అవుతారు, వీళ్ళ వల్ల లోకమునకు ఎటువంటి ఆపద రానున్నదో అని భయపడుతూ ఉందన్నమాట. అందుచేత ఆమె పుత్రులను ప్రసవించక గర్భమునందే ఉంచుకున్నాను. ఆవిడ వీరు పుడితే కదా అని చెప్పి ఆమె ఇప్పుడు భర్త బ్రహ్మజ్ఞాని, భార్య కూడా సదా అదే స్థానమును పొంది ఉంటుంది, శక్తి స్వరూపంగా భార్య కూడా అదే స్థానమును పొంది ఉంటుంది కనుక ఆవిడకి యోగం ద్వారా ఎన్నో అతీతమైన శక్తులు ఉంటాయి. ఆవిడ అందుకోసమే ఈ గర్భము నుండి పిల్లలు రాకుండా ఆ గర్భమును అంతే వహించి ఉన్నదనమాట. 100 సంవత్సరములు ఆమె గర్భమునందు వారుండిరి. అలా 100 సంవత్సరములు ఉన్నారనమాట వాళ్ళు బయటికి రాకుండా. జనరల్గా మనకి 9 నెలలు అయిన తర్వాత రావాల్సిన పిల్లలు ఇంకా రాకుండా ఆవిడ యోగం ద్వారా అంతే వారిని నియంత్రించి 100 సంవత్సరములు వారి గర్భమునందు ఉంచుకున్నది. ఇంతలో ఒక అద్భుతము జరిగిన గర్భములోనున్న వారి కాంతి ప్రజ్వరిల్లింపగా దాని ముందు లోకము కాంతి విహీనమయ్యను. దేవతాలోకము అందలి దేవతలు కూడా కాంతి విహీనముగా గోచరించిరి. వారి వైభవము మాసిపోవచ్చున్నదన్న ఆందోళనతో సృష్టికర్త అయిన బ్రహ్మ వద్దకు వెళ్ళి ఈ విచిత్రమునకు కారణమేమని అడిగిరి. వారిని చూసి చిరునవ్వు నవ్వి బ్రహ్మ ఇట్లనెను, మీరు ఆందోళన పడవలసిన అవసరము లేదు, కనీసం ప్రస్తుతానికి లేదు. దీనికి కారణము మీకు వివరించను. ఈవిడ ఏం చేసింది, ప్రసవించకుండా 100 సంవత్సరములు ఆమె గర్భమునందే పిల్లలను అలా ఉంచుకోవటం వల్ల ఆ తేజస్సు లోపలే తేజస్సు ఉద్భవిస్తూ ఉందన్నమాట. వాళ్ళు ఆ తల్లి గర్భం, ఇప్పుడు తల్లి చేసే తపస్సు యోగము ఆ తల్లి ద్వారా కూడా పిల్లలకు వెళ్తూ ఉంటుంది కదా. ఆ తపస్సు యోగము ద్వారా ఆ పిల్లలు కూడా మహాశక్తివంతులు, అంటే వాళ్ళ తేజస్సు లోపల గర్భమునందే పెరిగిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే నిరంతరం తపస్సు చేసే వారికి నారాయణ అనుగ్రహం వల్ల ఎన్నో శక్తులు ఉద్భవిస్తాయి. దానివల్లే వారికి తేజస్సు కానీ వాళ్ళు చెప్పేది జరగటం కానీ అన్ని రకములైన పంచభూతములు వారి అధీనములై ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. ఈవిడ చేసే తపస్సు వల్ల వారి పుత్రులకు కూడా అద్భుతమైన తేజస్సు సంప్రాప్తించిందనమాట. ఈ తేజస్సు వల్ల దేవతా లోకములన్నీ కాంతి విహీనములయ్యాయి. అంటే ఎంత తేజస్సుతో ఉందో ఆవిడ గర్భం ఒక్కసారి మీరు ఊహించండి. దేవతలు కూడా కాంతి విహీనం, అంటే ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనకి పగటిపూట కూడా నక్షత్రాలు ఉంటాయి, కానీ నక్షత్రాలు మనకు ఎందుకు కనిపించవు? సూర్యుని యొక్క తేజస్సు ముందు నక్షత్రములు కాంతి విహీనములు అవుతాయి. సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో అప్పుడు మనకు నక్షత్రములు దర్శనమిస్తాయి. అలాగే ఆవిడ యొక్క తేజస్సు ముందు దేవతా తేజస్సు మొత్తం దేవతా లోకములు దేవతా తేజస్సులు మొత్తం కాంతి విహీనములయ్యాయి. దానితో వీరికి భయం పట్టుకుంది, ఏం జరగబోతున్నది అసలు, మా తేజస్సులను కూడా మించిన తేజస్సు ఆవిడ గర్భమునందు కనిపిస్తున్నది అని చెప్పి వీరందరూ బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు. బ్రహ్మగారు ఏంటంటే ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ అనమాట. అంటే ఎలా ఉందండి మా నాన్నగారికి, లేకపోతే ఎలా ఉందండి మా ఆయనకు, ఇలా అంటే
ఏం లేదమ్మా, ఏముందమ్మా, చిన్న స్టంట్ ఏస్తే సరిపోతుంది" అంటే నవ్వుతూ చెప్పే డాక్టర్‌లాగా ఉంటాడనమాట బ్రహ్మగారనమాట. ఆయన వీరిని చూసి నవ్వుతూ "మీరేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కనీసం ప్రస్తుతానికి లేదు. దీనికి కారణం మీకు వివరిస్తానని" ఆయన చల్లగా కథ చెప్పడం ప్రారంభించారనమాట. అంటే జరిగిన పరిస్థితిని ఇప్పుడు చెప్పడం బ్రహ్మగారు ప్రారంభించారు. "ఒకప్పుడు వైకుంఠంలో ఉన్న నారాయణుని పూజించుటకు నా కుమారులు సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు, మనకి సనక సనందనాది మహర్షులు వారు ఎంత గొప్పవారో మనం పోయిన ప్రవచనంలో మనం తెలుసుకున్నాం. బ్రహ్మ మానస సృష్టిలో ప్రప్రథమంగా ఉద్భవించిన నలుగురు సనక సనందనాది మహర్షులు, సనాతనుడు, సనత్కుమారుడు, ఈ నలుగురు బ్రహ్మ మానసము నుండి మొట్టమొదట ఉద్భవించిన, అంటే బ్రహ్మ తేజస్సు పరిపూర్ణంగా వారి యందు ధారణ అయి ఉంటుంది. సత్వగుణ సంపన్నులు, నిరంతర నారాయణ స్మరణ చేసే అద్భుతమైన భక్తులు. ఆ నలుగురు చిన్ని బాలుర రూపాలలో ఉంటారు. వారికి ఇంకా వయస్సు పెరగదు. వాళ్ళు అంత చిన్న బాల రూపంలో ఉన్నప్పటికీ కూడా వారు నిరంతర నారాయణ ధ్యానమగ్నులై ఉంటారు. ఈ సనక సనంద సనత్కుమారులు మళ్ళీ మీరు ఎక్కడ చూస్తారంటే దక్షిణామూర్తి దగ్గర చూస్తారనమాట. సనక సనందనాథులకి ఈశ్వరుడు మౌనము నుంచే బ్రహ్మజ్ఞానమును ఉపదేశిస్తాడు ఈశ్వరుడు, మహేశ్వరుడు. అదే దక్షిణామూర్తి స్తోత్రం మనకి దక్షిణామూర్తి తత్వంలో వస్తుంది. అయితే ఇక్కడ ఈ సనక సనందనాథులు ఒకరోజు నారాయణుని ప్రత్యక్షంగా పూజించడం కోసం వైకుంఠానికి వెళ్ళారంట. వారు 6 ద్వారములు దాటి 7వ ద్వారమునకు సమీపించిరి. 7వ ద్వారమునందు వైకుంఠముకు ప్రవేశించబోవు తరుణములో ద్వారపాలకులైన జయ విజయులు ఋషులను అడ్డగించారు. వీరు 6 ద్వారములు వైకుంఠమునకు 6, మొత్తం 7, 8వ ద్వారం దగ్గర స్వామి కనిపిస్తారు మీకు వైకుంఠంలో. ఈ 7వ ద్వారం తెరిచిన తర్వాత స్వామి అయితే మనకి తాత్విక విచారణలు ఏం చెప్తారంటే ఈ 6 ద్వారములు అరిషడ్ వర్గములు. మీరు ఒక్కొక్క వర్గమును దాటి 6 దాటి 7వదైన నారాయణ ద్వారము, అంటే నారాయణను పూజించి చివరికి నారాయణలో ఐక్యమవటం. ఈ 7 ద్వారముల గురించి ప్రసక్తి వచ్చినప్పుడు వీరు 6 ద్వారములు అంటే అరిషడ్ వర్గములను దాటి నారాయణుని ప్రత్యక్షముగా పూజించడం, అంటే నారాయణునే డైరెక్ట్ స్వామినే ప్రత్యక్షంగా చూసి పూజించుటకు అక్కడికి వెళితే ఆ 7వ ద్వారమునందు కాపలి ఉన్న ఈ ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అంటే ఇంకా ఒకసారి మీరు అరిషడ్ వర్గములను జయించిన తర్వాత అరిషడ్ వర్గములకు అతీతముగా ఉన్న దేహము ఖచ్చితంగా నారాయణ నుండి లీనమై తీరవలని, దానిని ఎవరికి అసఖ్యులు. అటువంటి వారిని అడ్డగింపడానికి ప్రయత్నించారు. ఎవరు? ఈ జయ విజయులు ఇద్దరు. మీరు ప్రవేశించడానికి వీలు లేదు. ఆ ఒక్క క్షణము ఋషులు వారిద్దరిని చూచిరి. అందముగా చక్కని వస్త్రములను అలంకరించుకున్న వారిరువురు అహంకారపూరితులై ఉన్నారు. ద్వారపాలకుల మాటలను లక్ష్య పెట్టక ఋషులు 7వ ద్వారమును దాటి వైకుంఠమును ప్రవేశించుటకు యత్నించిరి. అంత ద్వారపాలకులు తమ చేతిలో ఉన్న కర్రలను నడ్డుపెట్టి ప్రవేశించుటకు వీలు లేదని మరల గట్టిగా చెప్పిరి. వీరు అంటే నారాయణ సాన్నిధ్యమునందున్నప్పటికీ వీరి యందు అహంకార భావము పోలేదు. ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. అంటే మీకు మరలా మీకు ఇదే చెప్తున్నాను. ఎవరైతే ఈశ్వరుని యందు చేరాలనుకుంటారో వారు ఈ 6టిని దాటితే కానీ ఈశ్వరుని యందు చేరలేరు. ఈ 6 ఎప్పుడూ మనని మళ్ళీ లాగటానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఎవరైనా ఒక సత్వగుణంలో ఉన్నవాడికి, అంటే వాడు ఒక సత్వగుణంలోనే ఉండి నేను ఈరోజు భగవంతుడినే ధ్యానిస్తాను, భగవంతుడి యందే లీనమై ఉంటాను అనగానే ఈ 6ట్లో ఏదో ఒకటి మనస్సులోకి ప్రవేశించి వాడిని మళ్ళీ కిందకి లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే వాడు ఈ తప్పు చేశాడు అని వాడి మనస్సులో ఏదో ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది. మనస్సుని మళ్ళీ కల్లోలపరచడానికి మరలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఏదో మంచి పని చేద్దాం అనుకునే లోపే మళ్ళీ ఏదో గుర్తొస్తుంది, మళ్ళీ ఏదో వాడు ఈ మంచి పని నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాడు. అలా ప్రతి మనిషిని, ప్రతి జీవిని ఈ అరిషడ్ వర్గములు ఎప్పుడూ లాగుతూనే ఉంటాయి. ఇక్కడ వీరు నారాయణ ద్వారపాలకులు అయినప్పటికీ వీరిలో అహంకారం ప్రస్ఫుటించింది. అంటే ఇంకా వారు అక్కడ ఉండటానికి అనర్హులు. అంటే అహంకారం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు స్వామి ముందు నిలబడటానికి వాళ్ళు అనర్హులు. అయినప్పటికీ మొదట ఋషులు వారిని పట్టించుకోక లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తే మరలా ఋషులకు వీళ్ళు అడ్డం పడ్డారు. ఈ మాట అంటే మొదటిసారి క్షమించినప్పటికీ రెండవసారి కూడా వాళ్ళు అదే ధూర్తతనమునతో ఉండటం వల్ల ఋషులకి ఈ మాట ఋషులకి విసుగు కలిగి కోపం వచ్చిన. క్రోధము కామమునకు తమ్ముడు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అరిషడ్ వర్గముల గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్రోధము కామమునకు తమ్ముడు. అంటే ఒక ఈప్సితము జరగాలి అనుకున్నప్పుడు ఆ ఈప్సితం అంటే కోరిక, ఏదైనా ఒకటి జరగాలి అనుకున్నప్పుడు అది జరగకపోతే దానికి తత్ఫలితంగా 2 ఉద్భవిస్తాయి. ఒకటి బాధ, 2 కోపం. అంటే బాధ ఎప్పుడు ఉద్భవిస్తుంది? నేను అనుకున్నది జరగలేదే అన్న బాధ.
కోపం ఎప్పుడు ఉద్భవిస్తుంది? నేను అనుకున్నది జరగకుండా చేయటానికి ఎవడు అడ్డం పడ్డాడు, అది కోపం. ఈ రెండు దానికి తోడుగా వస్తాయి, కామానికి తోడుగా వస్తాయి. ఒకటి బాధ, రెండు కోపం. ఈ క్రోధము కామమునకు తమ్ముడు. జయ విజయములు చూసి ఆ ఋషులు ఇట్లనిరి, భగవంతుని సన్నిధిలో ఇంతకాలంగా ఉంటున్నా మీలో ఈ దుర్గుణములు ఉండటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, వారు భగవంతుడి సాన్నిధ్యంలో ఇన్ని సంవత్సరములు ఉన్నప్పటికీ, అంటే కొన్ని వేల వందల సంవత్సరములు ఉన్నప్పటికీ వారి యందు అహంకారము ప్రస్ఫురించడము వీరికి ఆశ్చర్యకారణమైంది. అంటే నిజానికి నారాయణుని యందు నిలబడము, నారాయణ ప్రత్యక్ష దర్శనము చేయటము అంటేనే వీరు ఈ అరిషడ్వర్గములన్నింటికి దూరముగా ఉండి వీటి నుండి బయటపడి వాళ్ళ అహంకార మమకారములు ఏమీ లేకుండా పూర్తి సత్వగుణముతో ఈశ్వర పాదములను పట్టుకొని ఉండటమే దానికి మొట్టమొదటి లక్షణం. కానీ వీరు ఇన్ని సంవత్సరములు ఉన్నటికి స్వామి వద్ద ఉన్నప్పటికీ వీరిలో ఇటువంటి దుర్గుణములు రావటం అనేది వీరికి ఆశ్చర్యంగా ఉన్నది. భగవంతుని సన్నిధిలోనే ఉన్నానన్న అహంకారముతో మీకు ఇట్లు తోచుతున్నట్లుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కడికి అప్పటిదాకా బాగానే ఉంటారు, కానీ వారికి ఏదో పదవో ఏదో అధికారము లేకపోతే ఏదో సంప్రాప్తించంగానే వెంటనే వారిలో అహంకారము పొడచూపడం ప్రారంభమవుతుంది. నేను నా కింద పనిచేసేవాళ్ళు, లేదా నేను నా వల్ల బ్రతికేవాళ్ళు, లేదా నేను చెబితే నా ఖచ్చితంగా పాటించి తీరాల్సిన వాళ్ళు, ఇటువంటి ఒక అహంకారమైన ఒక భావోద్రేగానికి గురవుతారు. అలాగే అవతల యొక్క మనిషి యొక్క స్థితిగతులు కూడా ఆలోచించకుండా నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే, ఒక బాసీ టైప్ అంటాం, ఒక మేనేజరియలిస్టిక్ అంటాము, లేకపోతే అట్లాంటి భావాలు అనమాట. నేను చెప్పింది నువ్వు ఎలాంటి అహంకారంకి గురి అవ్వటం ఎంత ప్రమాదకరమో, అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా గౌరవించకుండా, లేకపోతే ఒక జీవిగా గౌరవించకుండా నేను ఆ జీవి కంటే అతీతము, నేను ఆ జీవి కంటే గొప్పవాడిని అనుకోవటం. ఎవరు ఎంత తక్కువైనా ఉండనివ్వండి, కానీ వారిలో నారాయణాత్మ ఉండబట్టే వారు శరీరంతో ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఒకరి శరీరంతో ఉన్నారు, బ్రతికి ఉన్నారు, జీవించి ఉన్నారు అంటే వారి యందు నారాయణుడు భాషించబట్టే ఏ వ్యక్తి అయినా ఏ జీవి అయినా ఉంటారు. ఆ జీవి వారి యొక్క కర్మానుసారంగా ఒకరు గొప్ప పదవిని పొందొచ్చు, ఒకరు తక్కువ పదవిలో ఉండొచ్చు, ఒకరికి పదవి లేకుండా చాలా కష్టములు అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ ఆ ముగ్గురులో పదవిని అనుభవించే వాడిలో, తక్కువ పదవిని అనుభవించే వాడిలో, అసలు పదవి లేకుండా ఉండే వాడిలో, ఈ ముగ్గురులోనూ నారాయణుడు ఉన్నాడన్న విషయం గుర్తుంచుకోవాలి. కేవలము వారికి సంప్రాప్తించిన యోగములు భోగములు వారి యొక్క కర్మానుసారం, వారి పూర్వజన్మల్లో చేసిన కర్మసుకృతం వల్ల వారికి అది వైభోగం ప్రాప్తించినది. కానీ వారు నారాయణుడి కంటే అతీతులు ఎవ్వరూ కారు. ఇప్పుడు వారి వైభోగములను అనుభవిస్తూ ఒకరిని కించపరిచారనుకోండి, అది కర్మరూపముగా వారిని చుట్టుకొని మరలా ఈ జన్మలో కానీ మరలా వచ్చే జన్మలలో కానీ వారికి ఆ కర్మ భాషించి వారి యొక్క అధోగతికి కారణమవుతుంది. అంటే వాళ్ళు మరలా వాళ్ళ స్వస్థితి, అంటే వారు ఎవరికైతే ఏ బాధనైతే కలగజేశారో ఆ తత్తుల్యమే కాకుండా దానికి వడ్డీ అంటాం కదా, దానితో కలుపుకొని కూడా ఆ కర్మ మనకి వడ్డిస్తుందన్నమాట. ఖచ్చితంగా జరుగుతుంది ఇది జీవితాలలో. ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మనం అనుకుంటాం అదేంటండి వాడు అన్ని రోజులు అంత సంతోషంగా వైభోగంగా బతికాడు, ఒక్క రోజులో వాడు మళ్ళీ ఇంత దరిద్రుడు అయ్యాడు ఏంటండి అనుకుంటాం. ఇవన్నీ ఏంటంటే కర్మానుసారణ. మళ్ళీ అలాంటి వాళ్ళని చూసి మనము వెక్కిరించడము చేయకూడదు. అది కర్మానుసారణ. అంటే ఎవరికైనా తప్పదు. ఇంకది ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు అది మరలా కాలాంతర్గతంగా కాలంలోనే మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక శరీరం బలంగా ఉందనుకోండి, మీరు ఎన్ని రోగాల మధ్య ఉన్నా మీకు ఆ శరీరానికి ఏం కాదు. ఎప్పుడైతే మీ శరీరం యొక్క పటుత్వం తగ్గిపోతుందో రోగాలన్నీ వచ్చి అప్పటిదాకా రోగాలన్నీ అలానే ఉంటాయి. ఈ వాతావరణంలోనే అన్ని రోగాలు ఉంటాయి. కానీ మీ శరీరం బాగా ఉన్నంత వరకు రోగాలు మిమ్మల్ని, అంటే జలుబులు కానీ జగ్గులు కానీ జ్వరాలు కానీ ఏమీ రావు. కానీ ఎప్పుడైతే శరీరంలో పటుత్వం సన్నగిల్లుతుందో అప్పుడు ఇవే రోగాలు మళ్ళీ శరీరం మీద ప్రభావం చూపించడం ప్రారంభమవుతాయి. అలాగే మీ యొక్క పుణ్యబలం గట్టిగా ఉన్నంత వరకు మీ కర్మలు మిమ్మల్ని బాధించలేవు. కానీ ఎప్పుడైతే పుణ్యబలం క్రమక్రమంగా పడిపోతుందో అప్పుడు ఈ కర్మలు చుట్టుకోవడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఇంకా ఇప్పుడు మీరు ఏ కథ చదువుకున్నా, ఇప్పుడు రావణాసురుడి కథ చదువుకున్నా, రావణాసురుడు తపశ్శక్తి భాషించినంత వరకు రావణాసురుడిని ఎదుర్కొన్నవాడే లేడు. కానీ ఎప్పుడైతే తపశ్శక్తి సీతమ్మ వారిని చెరపట్టి, ఆమె పంచముఖ గాయత్రీదేవిని చెరపట్టి తన ఇంట సంవత్సరం పాటు ఉంచుకోవటం వల్ల తను చేసిన సర్వ పుణ్య బలము సర్వం నాశనం అయిపోయింది కనుక
అప్పుడు వానరుల చేత కూడా కొట్టబడ్డాడు. అంటే అలాంటి పరిస్థితికి కూడా వచ్చేసాడు. అది బాగా గుర్తుంచుకోవాలి మనం. అందువల్ల వీరు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరములు ఈశ్వరుడు ముందు ఉన్నా మీకు ఈ అహంకారం పోలేదయ్యా, మీరు గొప్ప మేము తక్కువ అన్న భావంతో మీరు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అక్కడ అహంకార భావం మీలో పొడసూపింది. మీకు మీకు ఏదైతే మీరు దేన్ని చూసుకుని అయితే మీరు ఇది బలం అనుకుంటున్నారు, అంటే మీరు నారాయణ సన్నిధిలో ఉన్నాము, మేము నారాయణునికి ఎవరినైనా సరే మేమే లోపలికి వదలాలన్న భావనతో మీరు దేన్ని చూసుకుని, నారాయణ సన్నిధిని చూసుకుని కదా మీరు ఈ ఈ ఇటువంటి దుష్కృత్యానికి మీరు పాల్పడుతున్నారు. అందువల్ల మీకు ఈ నారాయణ సన్నిధే లేకుండా చేస్తామని చెప్పి శపించారనమాట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితులకి అంటే ఒక్కొక్కడి యొక్క ఉధృతి బలంగా ఉన్నంతసేపు జరుగుతుంది. ఒక్కసారి బలం పోయిన తర్వాత మరుక్షణమే వాడి యొక్క స్వస్థితికి జరిగిపోతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. మీరు ఎవరి సన్నిధినైతే మీరు చూసుకుని ఈ అహంకారం మీలో ఉన్నదో నారాయణుని సన్నిధి మీకు లేకుండా శపించుచున్నాము. మీరు కామక్రోధాది దుర్గుణములు తాండవమాడే మానవ లోకంలో జన్మించెదరు. నారాయణ సన్నిధిలో నుండుట చేత అహంకారముచే మీరు కన్ను మిన్నుగాక సత్పురుషులను కూడా పరచుట చేత మీరు ఆ స్థితికి దిగజారుతారు అని సనక సనందనాది మహర్షులు శపించారు. ఇక్కడ చూడండి, ఒక్కసారి జయ విజయుల యొక్క పరిస్థితిని ఒక్క నిమిషం మనం ఆలోచించుకోండి. నిరంతరము ప్రత్యక్షంగా ఈశ్వర సాన్నిధ్యంలో శంఖ చక్ర గదా పద్మములచే ఆదిశేషుని మీద పవళించి ఉన్న స్వామిని నిరంతరము చూసేవారు వారు ఎంతో తపస్సు సంపన్నులు, ఎంతో శక్తివంతులు అయితేనే వారు ఆ మాత్రమైన స్వామి ముందు నిలబడి కైంకర్యార్హతను పొంది ఉన్నారు. వారు ఆ కైంకర్యార్హతని అర్హతగా భావించకుండా అహంకారము బలముగా భావించారు. అలా భావించటం వలన ఏం జరిగిందో చూడండి. అహంకారం పొడసూపితే వారి యొక్క స్వస్థితిని స్వామి ఎలా చూపిస్తారు? సనక సనందనాది మహర్షుల చేత స్వామి చూపించారు. మీలో ఈ అహంకారం పొరిగింది కనుక మీరు మరలా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములనడి ఈ అరిషడ్వర్గములకు నిలయమైన మానవ రూపమును పొందు అని శపించారన్నమాట. అంటే ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బ్రహ్మాండంగా ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద పరీక్షలు ఉంటాయి, అంటే సైంటిస్టులకు కానీ వీటికి కానీ ప్రతి సంవత్సరము వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ప్రతి సంవత్సరంలో డాక్టర్లకు కానీ ఇవన్నీ కొన్ని పరీక్షలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఈ లైసెన్స్ జీవితాంతం ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం వాళ్ళని పరీక్షిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ వాళ్ళకి టెస్ట్ పెడతారు. టెస్ట్ పెట్టి వీడు ఈ టెస్ట్లో పాస్ అవుతున్నాడా, ఉత్తీర్ణుడు అయితేనే మళ్ళీ ఆ లైసెన్స్ని గ్రాంట్ చేస్తారు, లేకపోతే లైసెన్స్ ఇవ్వరు అనమాట. ఎందుకు ఆ పని చేస్తారు అంటే, కాలక్రమంలో వీళ్ళు ఏమైనా మార్పులు వచ్చాయా, వీడు మర్చిపోవడం జరిగిందా, వాడు బేసిక్స్ని మర్చిపోతున్నాడా, ఇలాంటి పరిస్థితులను మరలా చెక్ చేస్తూ ఉంటారు. అలాగే భగవంతుడు కూడా భక్తులను ఎప్పుడు కాలక్రమంలో పరీక్షలు పెడుతూనే ఉంటాడు. వీడికి భక్తుడన్న స్థానం లేకపోతే వీడికి బ్రహ్మత్వం అనే స్థానాన్ని పర్మనెంట్గా శాశ్వతమైన ఒక లైసెన్స్ని ఇచ్చి ఇవ్వడం అన్నమాట ఈశ్వరుడు. వాడు బేసిక్స్ని మర్చిపోతున్నాడా, బేసిక్స్ని మర్చిపోకుండా ఉంటున్నాడా, ఆ టెస్ట్ ఎప్పుడు భగవంతుడు పెడుతూనే ఉంటాడు. అది ఎంత గొప్ప వాళ్ళకైనా పెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇది మన కళ్ళ ముందు నడియాడే దేవుళ్ళైన బాబా వారికి కానీ వీరికి కానీ వీరందరికీ పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు వస్తుంటారు వారిని పరీక్షించడానికి. మనలో ఉన్న నారాయణుడే మనలో అనుమానాన్ని కలగజేసి వారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని పరీక్ష పెట్టి మనల్ని సాటిస్ఫై చేస్తూ ఉంటాడు అనమాట భగవంతుడు. సో ఇక్కడ వారు ఆ పరీక్షలో నిలవలేకపోయారు. వారిలో అహంకారం పొడసూపింది. మీరు వెళ్ళటానికి వీలు లేదు అని ఎవరిని అడ్డుకున్నారండి? సనక సనందనాది మహర్షులను అడ్డుకున్నాడు. అడ్డుకునేంత గొప్పవారండి వీరు. అలా అడ్డుకునే అంటే వాడు ఎందుకు అడ్డుకున్నారంటే, ఇక్కడ ఈ వైకుంఠం మాది అన్న ఒక భావన అది ఎవరిది కాదు కదా. ఎందుకంటే భగవంతుడే భక్త పరాధీనుడు. అంటే భక్తులు చెప్పింది చేసేవాడు భగవంతుడు. అంత భక్త పరాధీనుడి యొక్క అంటే వారి యొక్క అధిపతులని ఆక్షేపించాడన్నమాట ఈ ద్వారపాలకులు. ఇక్కడ వారేమని శపించారు? నువ్వు ఏ బలాన్ని చూసుకుని నువ్వు విర్రవీగుతున్నావు, అంటే నారాయణ సన్నిధిన బలాన్ని చూసుకుని మీరు విర్రవీగుతున్నారో ఆ సన్నిధికి మీరు దూరం అవుతారని చెప్పి శపించారన్నమాట. వెంటనే వారిరువురు తమకు సంభవించుచున్న ఘోర స్థితిని తలుచుకొని జయ విజయులు సనక సనందనాది మహర్షుల కాళ్ల మీద పడి క్షమింపమని ప్రార్థించారు. అయ్యా, మాకు జరిగింది తప్పే, మాకు అర్థమైనది, దయచేసి మమ్మల్ని క్షమించండి అని తమకు సంభవించుచున్న ఘోర స్థితిని తెలుసుకొని ఋషుల యొక్క కాళ్ల మీద పడ్డారన్నమాట. పడి ప్రార్థించారు. అయ్యా, మమ్మల్ని దయచేసి క్షమించండి అని. అప్పుడు అంటే వారి పరిస్థితికి విచారించి ఋషులు ఇట్లనిరి:
వారికి ఆ పరిస్థితి అర్థమయ్యి ఋషులు మరలా వారితో చెప్పడం ప్రారంభించారన్నమాట. మీరు ఈ శాపము మీరు ఈ శాపమునకు తగుదురు అని శపించితిమి. అయితే ఇప్పుడు దీనిని మేము కొద్దిగా సవరించదము. మీరెత్తబోవు జన్మలలో ఎల్లప్పుడూ నారాయణుని ద్వేషించుట చేత మీ హృదయములు నారాయణుని యందు నారాయణ భావముతో నిండియుండును. జయవిజయులిద్దరూ చెవులు మూసుకుని శాంతం పాపం అని ఆశ్చర్యముతో భగవంతుని ద్వేషించుటగా ద్వేషమా, ఇది ఎట్లు సాధ్యము అని తలచిత్రి. వారి కన్నుల నుండి అశ్రువులు వర్షించుచుండెను. ఇక్కడ వారిని ఏమన్నారంటే, వారు ఆవేశంలోనూ కోపంలోను, అంటే వీరు కూడా వారు ఇక్కడ ఉండటానికి అర్హత లేదు అని శపించారు. శపించినప్పటికీ మీరు పశ్చాత్తాపముతో ఉండటం వల్ల మీ యొక్క శాపమును మేము కొంత సవరించదము. ఎందుకంటే శాపం ఎప్పుడు వన్ వే డైరెక్షన్ అండి. ఒక్కసారి ఋషి బ్రహ్మమునందు రమించిన వాడు లేదా తన యొక్క పుణ్యబలముతో ఉన్నవాడు ఎవడైనా కానీ, అది మనలో కూడా ఎవరైనా ఉండొచ్చు. నిరంతరము ఎప్పుడు భగవంతుడినే సేవిస్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళు ఎప్పుడైనా కానీ కోపంతో, ఇంకా వాళ్ళ బాధతో, అంటే తండ్రి నాకు ఈ అవమానం జరిగింది అని గనక ఈశ్వరుడి ముందు పాదాల ముందు పడి వాడిది అవ్వాలి అని గనక వాళ్ళు పొరపాటున వాళ్ళ నోట్లోంచి కనుక వస్తే తప్పదు. అదే చెప్తున్నాడు అనమాట. శాపం ఎప్పుడు వన్ వే డైరెక్షన్. ఒక్కసారి బ్రహ్మమునందు నిలబడిన వాడు గనక శపించటం జరిగితే చివరికి శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా గాంధారి శాపం గురించి మనం ముందే తెలుసుకున్నాం. ఎవ్వరూ తప్పించుకోలేరు, భగవంతుడు కూడా తప్పించుకోలేడు అనమాట. అది వన్ వే డైరెక్షన్ అనమాట. సో ఇక్కడ కాకపోతే ఆ పుణ్యబలం ఉండాలి. అంటే ఆ పుణ్యబలం అంటే వారు నిరంతరము ఈశ్వర యందు ఉండి వారికి జరిగిన అవమానం ఈశ్వరుడికి జరిగిన అవమానంగానే భావిస్తాడు ఈశ్వరుడు. తనను అవమానించినా ఈశ్వరుడు పట్టించుకోడు, కానీ భగవద్భక్తులను అవమానిస్తే మాత్రం ఈశ్వరుడు ఊరుకోడండి. ఖచ్చితంగా వారి చేసిన తప్పు వారికి జ్ఞప్తికి వచ్చేలాగా కొడతాడు. అదే ఇక్కడ జరిగింది. మీరు పశ్చాత్తాపడుతున్నారు కనుక మీ శాపాన్ని సవరిస్తాను. మీరు ఎల్లప్పుడూ నారాయణుని ద్వేషించడం చేత మీరు ద్వేషించినప్పటికీ, అంటే నిరంతరము నారాయణుడు మంచివాడు కాదు, నారాయణుడు మంచివాడు కాదు అంటున్నప్పుడల్లా మీరు నారాయణ శబ్దాన్ని వాడుతూ ఉన్నారు కదా, అలా మీరు ఎప్పుడు నారాయణుని యందు తగులుకునే ఉంటారు. అంటే పలు రకములుగా మనుష్యులు భగవంతుని యందు తగులుకుని ఉంటారనమాట. కొంతమంది ద్వేషంతో తగులుకుని ఉంటారు, కొంతమంది ప్రేమతో తగులుకుని ఉంటారు, కొంతమంది భక్తితో తగులుకుని ఉంటారు, కొంతమంది స్నేహంతో తగులుకుని ఉంటారు. అంటే భగవంతుని తగులుకునే రకములు అనమాట. ఇప్పుడు మీరు ద్వేషంతో భగవంతుని తగులుకుని ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం కూడా అంతే కదా. మనకి ఎన్నో బాంధవ్యాలు ఉంటాయి. బాంధవ్యాలలో ఉన్నప్పుడు కూడా కొంతమంది అంటే మనకి ఇష్టం ఉంటుంది, కొంతమంది అంటే ప్రేమ ఉంటుంది, కొంతమంది అంటే సఖ్యత ఉంటుంది, అంటే స్నేహం ఉంటుంది, కొంతమంది అంటే గౌరవం ఉంటుంది. రకరకాలుగా మనం ఈ ప్రపంచంతో తగులుకుని ఉంటాం. అలాగే భక్తులు అంటే మనుష్యులు కూడా భగవంతుని కొన్ని రకములుగా తగులుకుని ఉంటారు. కొంతమందికి నాస్తికులుగా ఉంటారు. భగవంతుడు ఏమున్నాడండి, అదేం లేదు, మీరందరికీ పిచ్చెక్కి మీరు భగవంతుని యందు మీరు భగవంతుని గురించి ఆలోచిస్తున్నారని వాడు భగవంతుని మీద ద్వేషంతో ఉంటారు కొంతమంది. అయినప్పటికీ వాడు నిరంతరం భగవన్ నామస్మరణే చేస్తూ ఉంటాడు. కొంతమంది భక్తితో ఉంటారు, అంటే నారాయణ 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 అలా ఉంటారు. కొంతమంది ఈశ్వరుడితో స్నేహం చేస్తూ ఉంటారు, అంటే ఒక స్నేహితుడులాగా జరిగిన విషయాన్ని చెప్పడం, ఈరోజు ఇలా జరిగిందయ్యా, ఇలా జరిగింది, ఇంకేంటి మరి అని ఏం చేద్దాం అని భగవంతుడితో వాళ్ళు స్నేహం చేస్తూ ఉంటారు. అలా కొంతమంది ఉంటారు. అలాగే భగవంతుని యందు గౌరవంతో ఉంటారు. అంటే వీడికి పెద్దగా భగవంతుడు అని నమ్మకం లేకపోయినా నేను ఏదో సూపర్ న్యాచురల్ పవర్ అయితే ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే వీడికి భగవంతుడు ఉన్నాడా లేదనేది వాడికి డౌట్ ఉన్నప్పటికీ ఏదో ఒక శక్తి అయితే నడుపుతున్నది అన్న ఒక భావనతో ఆ శక్తికి, అంటే ఆ శక్తి కూడా ఈశ్వర స్వరూపమే కదా, ఆ ఈశ్వర స్వరూపాన్ని గౌరవిస్తూ ఉంటాడు మనస్సులో. కానీ వాడు దాన్ని అంగీకరించిపోయినా ఆ గౌరవ భావం మాత్రం మనసులో ఉంటుంది. అలా కొంతమంది ఉంటారు. అలాగే ఇక్కడ మీరు ద్వేషంతో తగులుకొని నారాయణుడి భావంతో ఉంటారు. జయ విజయులిద్దరూ చెవులు మూసుకుని శాంతం పాపం, అంటే ఆ ద్వేషం అన్న మాట, నారాయణుడు ద్వేషించటం అన్న మాట వినంగానే వాడు వెంటనే చెవులు మూసుకున్నారనమాట. అయ్యో ఈ పాపం శాంతింపుగాక, అంటే పాపము విజృంభించకుండా అక్కడతో ఆగిపోవుగాక. భగవంతుని ద్వేషించుడయ్యా, ద్వేషమా, అది ఎట్లు సాధ్యము, అంటే స్వామి మీద మాకు ద్వేషమా, అసలు అది ఎలా సాధ్యమవుతుంది? ఆ క్షణంలో సాక్షాత్తు నారాయణుడు అక్కడికి వచ్చాడు. వెంటనే ఋషులు నారాయణుని పూజించారు. అంటే చూడండి, ఇక్కడ భక్తుల మధ్య, ఇక్కడ దేవిజయులు భక్తులే,
సనక సనందనాది మహర్షులు స్వామి భక్తులే. భక్తుల మధ్య సంవాదం జరుగుతుంటే సాక్షాత్తు నారాయణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక్కడ వీరిద్దరం. ఎందుకంటే వీరు గొప్ప జై విజయములేమి తక్కువ వారు కాదండి, వాళ్ళు పరమశక్తి. అందుకోసమే కదండి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఎంత ఉద్ధతితో చేశారో. అలాగే రావణ కుంభకర్ణులు, ఆ తర్వాత శిశుపాల దంతభక్తులు, వీళ్ళందరూ అంటే కాకపోతే మరలా యుగం యుగం గడిచే కొద్దీ వారి శక్తి సన్నగిల్లుతూ ఉంది. అంటే వాళ్ళ యొక్క పాపం యొక్క ఇది తగ్గుతూ వచ్చిందనమాట. అంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఏకంగా లోకాలన్నింటినీ పిండి చేసేసేసేసారు. ఈయన హిరణ్యకశిపుడు అయితే వైకుంఠం మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు, నారాయణుని పట్టుకుందామని బయలుదేరాడు. అంటే అంత ఉద్ధతితో ఉన్నాడు. ఆ తర్వాత రావణాసురుడు కొంత శక్తి తగ్గినప్పటికీ రావణాసురుడు చేసిన వైభోగము, రావణాసురుడు చేసిన ఇది అది వేరు. ఇక శిశుపాల దంతభక్తులు వచ్చేటప్పటికి వారు శక్తి సన్నగిల్లిపోయింది. అంటే ఇంకా అంతటి పాపం వాళ్ళు అంటే పాపం చేసినప్పటికీ కానీ వీరి ఎంత లోకానికి ఎంత ఉద్ధతిని ఒక్కొక్క యుగంలో చేసుకుంటూ వచ్చారో అది క్రమంగా తగ్గుతూ కూడా వచ్చింది నిజానికి చెప్పాలంటే. అయితే అక్కడికి ఈ క్షణంలో నారాయణుడు అక్కడికి వచ్చాడు. నారాయణుడు అక్కడికి వచ్చిన వెంటనే ఋషులు లేచి నారాయణుని పూజించారు. జయ విజయులిద్దరూ నారాయణుని పాదములు విడవకుండిరి. వారి కన్నీళ్లతో నారాయణుని పాదములు తడిసెను. వారిని లేవనెత్తి ఋషుల వైపు తిరిగినట్లన్నాడు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి కళ్ళ నీళ్లు ఆగట్లేదు. ఇంకా వాళ్ళ ఇప్పుడు చూడండి, ఒక ఉద్యోగస్తుడు ఒక చోట పని చేస్తున్నప్పుడు ఒక ఉద్యోగస్తుని ఒక కంపెనీ నుంచి తీసేస్తున్నాం అనగానే వెంటనే మనం ఎలా బాధపడిపోతాం. అయ్యో ఏంటి రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి, నా భార్య బిడ్డను ఎలా పోషించుకోవాలి, ఏంటి నా పరిస్థితి, ఇలా ఎవరికి ఎలా అనిపిస్తున్నదో అక్కడ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కేవలం నారాయణుడు తప్ప ఇంకా వారికి ఎటువంటి ప్రపంచంతో సంబంధం లేదు. అంటే ప్రపంచంలో ఎన్ని అల్లకల్లోలాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని సృష్టి లయములైపోయినా, మళ్ళీ పునఃసృష్టి ప్రారంభించిన ఇటువంటి వీటి అన్నిటికీ అతీతంగా నారాయణుడి యందు మాత్రమే నిరంతరం నారాయణుడి సంరక్షణలో పెరుగుతున్న వాళ్ళు వీళ్ళిద్దరు, జయవిజయులిద్దరు. వీరికి ఇక కష్టము కానీ అసలు వీరితో ఇంక ఎటువంటి అరిషడ్వర్గములు అనే పాపములు ఏవి వీరిని ఇంతవటికి అంటలేదు పుట్టినదాదిగా. వీరికి అసలు వేటితోనూ సంబంధం లేదు. అటువంటిది ఈ క్షణం ఎలా వచ్చిందంటే వారిని మరలే పాపకూపమైన అరిషడ్వర్గములలో మళ్ళీ పడవే. ఇది జన్మ మరణాల యొక్క చక్రం అంటారు చూడండి. ఇప్పుడు మనం అందరం ఉన్నది అదే అనమాట. దీని నుంచి బయటికి వెళ్ళడానికి మనకు ఎవరికి దారులు తెలియట్లేదు. అలాంటి కూపంలోకి వీరిద్దరు పడిపోతారని చెప్పి ఋషులు శపించారు. అందువలన వీళ్ళకి ఇంక ఈ బాధ తట్టుకోలేకుండా ఉన్నారనమాట. వారి యొక్క కన్నుల నుండి వచ్చే నీళ్లతో స్వామి పాదములు మొత్తం తడిచిపోయి వారు కన్నీళ్లతో నారాయణ పాదములు తడిచాను. వారిని లేవనెత్తి ఋషుల వైపుకు తిరిగి ఇట్లన్నాడు, మీ గొప్పతనము గుర్తింపక నా సేవకులైన వీరిద్దరూ మిమ్మల్ని అగౌరవపరిచితిరి. అంటే మీరు బ్రహ్మత్వమును పొందిన వారు, మీరు యొక్క గొప్పతనము వారికి తెలియక వారు చేసిన ఈ తప్పు, వారు ఒక పాపము చేశారు. మీరు వారికి ఒక శాపం ఇచ్చారు. శాపం ఇచ్చుట ఉచితముగానున్నది. మీరు చేసినది నాకు ఆమోదమే. సేవకుని దోషములు యజమానికి వర్తించును. కాబట్టి వారి పక్షమున క్షమింపమని వేడుకుంటున్నాను. ఎవరిని అడుగుతున్నారండి ఇక్కడ క్షమార్హము? ఒక్కసారి ఆలోచించండి. అంటే కర్మ ఎంత బలమైనదో, ధర్మం ఎంత బలమైనదో, కర్మ నుంచి తప్పించుకోవటం ఎంత దుస్సాధ్యమో ఇక్కడ నారాయణుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. అంటే ఒక తప్పు చేసే ముందు మనం ఎన్ని ఆలోచించాలో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నారాయణుడు ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు? సనక సనందనాది మహర్షులు వాళ్ళెవరు? వారు నారాయణుని పూజించడానికి వచ్చారు. నారాయణుడి ద్వారా మోక్ష మార్గమును తెలుసుకుని నిరంతరం నారాయణుని సేవించడానికి కావలసిన ఇది పెంచుకోవటం కోసం నారాయణుడి పాదముల దగ్గరికి వచ్చిన వారిని క్షమించమని ఎంత ఎంతటి నిర్వికారుడో స్వామి చూడండి. ఎటువంటి అహంకార మమకారములకు స్వామి లోను కాడో చూడండి. అంటే తక్కువలో కంటే తక్కువవాడు స్వామి, ఎక్కువలో కంటే ఎక్కువవాడు స్వామి, అన్నిటికంటే గొప్పవాడు స్వామి, అన్నిటికంటే తక్కువవాడు స్వామి, అన్నిటికంటే పెద్దది స్వామి, అన్నిటికంటే చిన్నది స్వామి. అంటే వెంటనే ఎటువంటి భేషజాలకి లేకుండా నేను భగవంతుడు అంటే నిజానికి మనమేమనుకుంటాం, నేను భగవంతుడిని అక్కడ నేను అన్న పదానికి తావివ్వలేదు స్వామి. అక్కడ జరిగినది తప్పు జరిగినది కనుక వారు చేసిన వారు తన సేవకులు కనుక ఆ తప్పు నాకు వర్తిస్తుందని స్వామి ఆ పాపమును తన భుజముల మీద వేసుకొని క్షమించమని ఈ ఋషివరేణ్యులను కోరుకుంటున్నాడు. భక్తుల కంటే ప్రీతి పాత్రలు నాకు మరి ఒకరు లేరు. అటువంటి భక్తులకు అవమానం జరిగినతో నాకు ఆగ్రహం కలుగును. మీరు శపించినట్లుగా వారు మానవలోకంలో జన్మించి తిరిగి నా వద్దకు రాగలరు అని స్వామి చెప్తున్నారనమాట. స్వామి వారిని క్షమించమని వేడుకొని భక్తుల కంటే ప్రీతి పాత్రుడు నాకు వేరొకరు లేరు. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు? సనక సనందనాది మహర్షులను ఉద్దేశించి చెప్తున్నారు. అంటే ఈ నలుగురు నా భక్తులు. నా భక్తులకి మించిన ప్రీతి పాత్రమైనది ఏది నాకు లేదు
అంటే నేను అన్నిటికంటే ఇష్టపడేది ఎవరిని అంటే నన్నే నమ్ముకొని నిరంతరము నా నామమునందు నా ధ్యానమునందు అన్నిటినందు నన్ను చూసుకుని ఎవ్వరికి ఎటువంటి అపకారము చేయకుండా నిరంతరము ధర్మమునందు నిలబడ్డ నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారు నాకు అన్నిటికంటే ప్రీతిపాత్రమైన వారు. వారికి ఏదైనా అవమానం జరిగితే అది నాకు ఆగ్రహం అంటే తనకు అవమానం జరిగితే నాకు ఆగ్రహం వస్తుందని చెప్పలేదు స్వామి. భక్తులకు అవమానం ఇందాక మనం అదే అనుకున్నాం. అంటే ఈ ప్రస్తావన రాకముందే నేను మీకు ఒకసారి చెప్పి ఉన్నాను. తనకు అవమానం జరిగితే ఈశ్వరుడు ఊరుకుంటాడేమో, కానీ భక్తులకు అవమానం జరిగితే మాత్రం ఆ అవమానం చేసిన వాడి యొక్క స్వస్థితి ఏంటో వాడికి తెలిసేలాగా ఈశ్వరుడు చేస్తాడు. అదే ఒకానొకప్పుడు మీకు అంబరీషోపాఖ్యానం వస్తుంది. మళ్ళీ తన భక్తుడికి జరిగిన అవమానంను తెలుసుకున్న స్వామి ఆ అవమానానికి కారణమైన వాళ్ళు మరలా ఆ భక్తుడికి అంటే బ్రాహ్మణ శాపం నుంచి తప్పించుకున్నాడని చెప్పాను చూడండి, అప్పుడు వస్తుందన్నమాట. ఇక్కడ అదే చెప్తాడు స్వామి మళ్ళీ ఇక్కడ. అంటే వీరు చేసిన అంటే వీరిరువురు నా భక్తులను అడ్డుకోవటం వల్ల తప్పు చేశారు. ఈ తప్పు నాకు ఆగ్రహం కలిగించింది. మీరు శపించినట్లుగా వీరు మానవలోకంలో జన్మించి తిరిగి నా వద్దకు రాగలరు. అంటే మీరు ఏ రకంగా అయితే శాపమును అనుగ్రహించారో, శాపానుగ్రహం అంటాం కదా, మీరు ఏ రకంగా శాపమును అనుగ్రహించారో మీరు అనుగ్రహించిన విధంగానే వీరు మానవ లోకంలో అంటే స్వామి వచ్చేసేసి ఈ శాపాన్ని నేను తిప్పేస్తున్నాను, వీరు ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేదు, ఇలాంటివి ఏమీ చెప్పలేదు. విధి కర్మానుసారేణ అంటే కర్మ జరగవలసిందే విధిలో. నిగ్రహం కోల్పోయి నారాయణుడి ప్రేమపాత్రులైన జయ విజయమును తొందరపడి శపించినందుకు ఋషులు సిగ్గుపడి వారి తొందరపాటికి నారాయణుడు మందలించుచుండెనా అని కల్లోలిత మనస్కులై ఉండిరి. అంటే ఇక్కడ చూడండి, నారాయణుడంతటి వాడు అంత కరుణామూర్తి అయి వచ్చి ఋషులను క్షమించమని అడగటం వల్ల వారు ఎంత తప్పు చేశారో వాళ్ళకి జ్ఞప్తికి వచ్చింది, ఈ భక్తులకే గుర్తుకు వచ్చింది. అంటే ఎంత శాంతంగా ఉండాలో, ఎలా నిగ్రహమును కోల్పోకూడదో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇప్పుడు కోపం వచ్చింది అంటే వారు కూడా ఎక్కడో ఒక చోట నేను నారాయణ భక్తుడిని, నన్ను అడ్డుకుంటావా అన్న అహంకారానికి వీరు గురి అయ్యారు నిజానికి. అయితే వారి చేసిన తప్పు కంటే జయ విజయులు చేసిన తప్పు ఎక్కువ కనుక ఇక్కడ వారికి శిక్ష పడ్డది. కానీ ఎప్పుడైతే నారాయణుడు వచ్చి వారిని క్షమించమని అడగటం వల్ల వాళ్ళు వెంటనే సిగ్గుపడ్డారనమాట, మేము చేసింది తప్పు అని. ఎందుకంటే భగవంతుడే అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో. ఇక్కడ వాళ్ళు ఆ విషయమును తెలుసుకుని మేము తొందరపడి చేసిన తప్పుకి ఋషులు సిగ్గుపడి, అంటే వాళ్ళే బిడియపడి, అంటే ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు మన దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి అంటే మనం ఏమవుతాం, మనం చాలా బాధపడుతున్నాం. అయ్యో మీరు మమ్మల్ని క్షమించమని అడగటం ఏంటి స్వామి, మీరు అలా అనకూడదు అని మనం ఎంత సిగ్గుపడతామో, ఋషులు అక్కడ నారాయణుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు సకల సృష్టికి కారణమైన వాడే వచ్చి ఈ తప్పులకు క్షమించండి అనగానే ఈ క్రోధానికి గురి అయిన మమ్మల్ని నారాయణుడేమో మందలిస్తాడేమో అనుకున్నాము. అటువంటి నారాయణుడు మందలించకుండా మమ్మల్ని క్షమించమని అన్నాడు. మేమెంత పాపం చేస్తున్నాం, భగవంతుడితోనే క్షమాపణ అడిగిన మేమెంత పాపం చేసి ఉన్నాము అని కల్లోల మనస్కులై ఉన్నారట. వారి ఆలోచనలు తెలుసుకున్న నారాయణుడు ఇట్లనను, మీరు కలవరపడవద్దు, ఇంతవరకు జరిగినదంతయు నాకు సమ్మతమే. నారాయణుని అభయవచనములు విని ఋషులు సంతృప్తులై నారాయణుని పూజించి వెళ్ళిపోయి. ఇక్కడ స్వామి చెప్తున్నాడు అనమాట, మీరేమీ బాధపడద్దయ్యా, జరిగినదంతా నేనే జరిపిస్తున్నాను, మీరేం కల్లోల మనస్కులు అంటే మీరే పాపము చేయలేదు, ఇక్కడ జరిగినదంతా నా సమ్మతమే. అంటే నేను చెప్పడం వలన, అంటే నేను చేయాలనుకోవటం వలనే ఇదంతా జరుగుతుంది. కనుక మీరు ఇటువంటి కల్లోల మనస్కులై ఉండవద్దు. ఎందుకంటే కొడుకు బాధపడితే తండ్రికే కదండి బాధ, అందులోనూ అంతటి సత్పురుషులు, అంతటి జ్ఞాన సంపన్నులు, సాక్షాత్తు స్వామి యొక్క అంశతో ఉద్భవించిన ఈ నలుగురు బాధపడితే స్వామి మనసుకు తెలియకుండా ఉంటుందా? వెంటనే స్వామి అన్నారు, మీరేం బాధపడద్దు, మీరేమి అనుకోవద్దు, ఇది కేవలము నా సమ్మతముగానే జరిగినది. కనుక మీరు ఆ మనసులోంచి ఆ విషయాన్ని పక్కన పెట్టి మీరు చేయవలసిన బాధ్యత మీరు చేయండి అనగానే వారు ఎందుకోసం వచ్చారు? స్వామిని పూజించడం కోసం వచ్చారు కదా. వారు స్వామిని మనస్ఫూర్తిగా పూజించి అక్కడ నుంచి వారు వెళ్ళిపోవటం జరిగింది. జయ విజయులతో నారాయణుడు ఇట్లనను, ఋషుల శాపము నేను సరిదిద్దగలను, కానీ నేను అట్లు చెయ్యను. బ్రాహ్మణ శాపము వృధా కారాదు. మీరిద్దరూ మానవలోకంలో జన్మించక తప్పదు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను. ఋషుల శాపము నేను సరిదిద్దగలను, అంటే నేను సర్వశక్తివంతుణ్ణి, ఆయన చెయ్యలేనిది చేయకూడలేనిది అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే తన నుంచి ఇప్పుడు మీరు ఒక మట్టి కుండను తయారు చేశారండి,
మట్టి కుండని తయారు చేసిన ఈ కుమ్మరి మట్టి కుండను పగలగొట్టలేడా? దాన్ని ముద్ద ముద్ద చేయలేడా? దాన్ని నీటిలో కలిపేసేసి దాని యొక్క రూపం లేకుండా చేయలేడా? అన్నీ చేయొచ్చు ఆయన. మళ్ళా నీటిలో కలిపేసిన దాన్ని ఎండబెట్టి మళ్ళీ వచ్చిన బురదతో మళ్ళీ కుండను తయారు చేయగలడు. అలా కుమ్మరి తను చేసిన కుండని ఏ రకముగా ఎన్ని రకములుగా అయితే ఎలా అయినా చేయగలడో, అలాగే ఈ విశ్వమును సృష్టించి విశ్వంలో శక్తి స్వరూపమై నిలబడిన పరమాత్మకి అసాధ్యం అంటూ ఏది ఉంటుందో ఏమీ ఉండదు. ఆయన ఖచ్చితంగా చేయగలడు. ఆయన ఇదే మాట అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ఋషుల శాపమును నేను సరిదిద్దగలను, కానీ నేను అట్లు చెయ్యను, నేను అలా చెయ్యను. ఎందుకంటే ధర్మబద్ధముగా ఉండి బ్రహ్మత్వమును సంపాదించి, అంటే బ్రహ్మత్వము అంటే ప్రతి ఒక్కడు అండి, ఎవరైనా బ్రహ్మత్వమును సంపాదించుకోవటానికి అర్హులే. నేను కానీ మీరు కానీ ఎవరైనా చివరికి అక్కడ ఉన్న కుక్క చెట్టు ఏదైనా బ్రహ్మత్వాన్ని సంపాదించుకోవటానికి అర్హత ఉంది, అంటే బ్రహ్మత్వమును సిద్ధించుకోగలదు. కానీ మనము ఈశ్వరుయందు లీనమవ్వాలంటే ఈశ్వరుడు ఏదైతే నియమపాలన పెట్టాడో, నియమపాలన అంటే అన్నిటికీ అతీతముగా ఈశ్వరుని ధ్యానించి పూజించి అన్నిటి యందు ఈశ్వరుడు చూసి ఆ భావము చేత వచ్చిన శక్తితే ఈశ్వరుని యందు లీనమవ్వటం. అది ఆ భావము లేకపోతే మనం ఈశ్వరుని యందు మనం లీనం కాలేము. ఇక్కడ వీరు ఆ బ్రహ్మత్వమునందు నిలబడి వారు నిన్ను శపించారు. అంటే మీరు అధర్మం చేశారు కనుక వారు నిన్ను శపించారు. ఈరోజు నిన్ను కాపాడితే నేను అధర్మమును కాపాడినట్లు అవుతుంది. అందువల్ల నేను అట్లా చెయ్యను. బ్రాహ్మణుల శాపం ఎప్పటికీ వృధా కారాదు. మీరిద్దరూ మానవ లోకంలో జన్మించి తీరవలను. అంటే మీరు ఖచ్చితంగా మానవ లోకంలో మీరు జన్మించి తీరాలి. మీకు 3 జన్మలు కలుగును. మొదటి జన్మలో క్రోధము చేత మీకు వినాశనమును కలుగును. రెండవ చేత కామము చేతను, మూడవ జన్మలో మదము చేతను మీరు చేయి కార్యములు కలుషితంలే మీకు వినాశమును తెచ్చును అని స్వామి చెప్తున్నారన్నమాట. అంటే మొట్టమొదటి జన్మలో మీరు క్రోధము చేత ఈ సకల లోకంలో, అంటే చూడండి, హిరణ్యకశిపులు ఇద్దరు ఎవరు? హిరణ్యాక్షుడేమో భూమి మొత్తాన్ని చుట్టేస్తాను, ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేస్తాను, ఒక వెర్రి కోపం అనమాట. నారాయణుని ఎట్లాగైనా సంహరించి తీరుతానని ఒక వెర్రి కోపంతో హిరణ్యాక్షుడు బయలుదేరితే, హిరణ్యకశిపుడు అన్నను చంపాడన్న కోపంతో హరి ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతాను. ఈ కోపం ఇక్కడ ప్రధాన కారణం, అది గుర్తుంచుకోవాలి. 2 కామము. రెండవ జన్మలో కామం ఎవరు? ఈశ్వర స్వరూపమైన సీతాదేవిని కామంతో మోహించి తీసుకుని వచ్చి తన ఇంట అగ్నిని పెట్టుకున్నాడు. కాలాగ్నిని తీసుకొచ్చి ఇంట పెట్టుకున్నాడు రావణుడు. ఆ కాలాగ్ని ఏం చేసింది? పూర్తిగా లంక మొత్తాన్ని నశింపజేసింది. అది కామము చేత. రావణ కుంభకర్ణాదులు మడిచిపోయింది కామము చేత. ఆ తర్వాత ఈ శిశుపాల దంతభక్తులు మదము చేత, అంటే నేను రాజుని, నువ్వు యాదవుడివి, నీ యాదవుడి అని స్వామిని కులముచే దూషించి స్వామిని చాలా తక్కువగా చేసి నీకే అర్హత ఉందయ్యా అని శిశుపాల దంతభక్తులు స్వామిని మదంచే, అంటే నేను రాజుని, నాకు శక్తి ఉన్నదన్న మదంచే స్వామిని అధిక్షేపించి మాట్లాడటం చేత వారి మరణాన్ని తెచ్చుకున్నారు. అలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్గము చేత, అంటే అరిషడ్వర్గములలో ఒక్కొక్క వర్గము చేత వారు బాధింపబడి వారు ప్రపంచమును బాధించి వాళ్ళ యొక్క నాశనమును తెచ్చుకున్నారు. కానీ నేను మీకు ఒక హామీ ఇచ్చుచున్నాను, మీరు నా చేతిలోనే మరణించెదరు, చివరికి మీరు నన్ను చేరెదరు, మీరు నా ఎడల విశేషమైన ద్వేషముతో వ్యవహరించెదరు, అది ఒక విధమైన యోగమే, భక్తుల కన్నా మిన్నగా ఎల్లప్పుడూ నన్నే తలంచెదరు. ఈ సంభ్రమ యోగము మీ ప్రత్యేకత. మీ 3 జన్మలు ద్వాపర యుగాంతములో పూర్తి అగును. అంటే మీరు ఇప్పటి నుంచి మీరు ఎత్తే ప్రతి జన్మలోనూ మీరు నాపై విశేషమైన ద్వేషంతో ఉంటారు. అది కూడా ఒక విధమైన యోగమే. ఇందాక మనం అనుకున్నాగా అది ఏ రకంగా యోగమో. మనుష్యులలో అనేక రకములైన వర్గాలు ఉంటాయి. కొంతమంది భగవంతుని ద్వేషంతో తగులుకుంటే, కొంతమంది ప్రేమతో తగులుకుంటారు, కొంతమంది గౌరవంతో తగులుకుంటారు, కొంతమంది స్నేహంతో సఖ్యంతో తగులుకుంటారు. ఇలా రకరకములైన వర్గములు ఉంటాయి కదా. ఇది కూడా ప్రతి ఒక్క, ఇప్పుడు మీరు ద్వేషముతో స్వామిని మీరు ఎలా ద్వేషిస్తారో నిరంతర నారాయణ స్మరణ లోపల జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హిరణ్యాక్ష ఒకటి స్వామి శ్రీహరి ద్వేషించటమే. అలా శ్రీహరినే తలుచుకుంటూ ఉన్నారు వాళ్ళు. అలా వారొక యోగం, అంటే అది కూడా ఒక రకమైన యోగమే. భక్తుల కన్నా మిన్నగా మీరే ఎల్లప్పుడూ నన్ను తలుచుకుంటారు. అంటే మామూలుగా పుణ్యం చేసేవాడు రోజులో 10 సార్లు తలుచుకుంటే, పాపం చేయాలనుకున్నవాడు రోజుకు 100 సార్లు తలుచుకున్నాడు. అలాగే వీళ్ళు అలా తలుచుకున్నారట స్వామిని.
ఈ సంభ్రమ యోగము చేత మీరు ఈ ఈ అంటే ఇదొక దీన్ని సంభ్రమ యోగం అంటారు. ఈ సంభ్రమ యోగము చేత మీరు 3 జన్మలలో నా సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఈ 3వ జన్మ మీ యొక్క చివరి జన్మ ద్వాపర యుగాంతంలో అంతమవుతుంది. మీరు అప్పుడు నా నా యందు మీరు లీనమవుతారు అని స్వామి వారికి చెప్పడం జరిగింది. అని వారి ఎదుట నారాయణుడు అదృశ్యుడు కాగా జయ విజయులు భూలోకముల జన్మింపబోయిరి. ఈ జయ విజయులే దితి గర్భములనున్నారు. వారి తేజస్సు చేతనే భూలోక స్వర్గలోకములన్నీ కాంతి విహీనములైనయని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పడం జరిగింది. అంటే ఈ కథ అంతా మనకి ఎవరు చెప్పారు? మనకి ఇందాక చెప్పాను చూడండి, బ్రహ్మదేవుడు వాడి దగ్గరకు దేవతలందరూ వచ్చినప్పుడు చిరునవ్వుతూ ఆయన, ఇప్పుడు మీ భాగవతంలో మీరు ఎన్నోసార్లు వింటారు, ప్రపంచం ప్రళయంతో వచ్చినప్పటికీ కూడా ఆయన చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఏం పర్వాలేదయ్యా అన్నీ బాగానే ఉంటాయి అని చిన్నలాగా మళ్ళీ చావు కబురు చల్లగా చెప్తారనమాట. ఇప్పుడు ఆయన జై విజయులు లోక కంటకులై పుట్టబోతున్నారన్న విషయం, అంత గొప్ప విషయాన్ని ఆయన చల్లగా నవ్వుతూ ఇంత నిదానంగా దేవతలకు చెప్పడం జరిగింది. 100 సంవత్సరముల తర్వాత దితికి 2 కవల పిల్లలు పుట్టారు. వారికి హిరణ్యాక్ష హిరణ్యకశపులని తండ్రి నామకరణం చేశారు. వారు జన్మించినప్పుడు ప్రపంచంలోకి సంభవించిన ఎన్నో దుశ్శకరములు గోచరించాయి. అంటే వారు పుట్టినప్పుడు ప్రపంచం అల్లల్లాడిపోయింది. అంటే వారు మహాద్భుతమైన తేజస్సుతో పుట్టారు ఆ హిరణ్యాక్ష హిరణ్యకశపులు. ఆ అద్భుతం వారి తేజస్సుతో వాళ్ళు అంటే కాలం కూడా కొన్ని సంజ్ఞలు చేస్తుందన్నమాట. అంటే పుట్టిన వాళ్ళు లోకకంటకులైతే కాలం యొక్క పరిస్థితి మారిపోతుంది. ఎన్నో రకాలుగా మనకు చెప్తారు. అంటే దుర్యోధనుడు పుట్టినప్పుడు కొన్ని అంశముల గురించి కూడా భారతంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరైనా లోకకంటకులు కనుక పుడితే లోకానికి ముందు, ఎందుకంటే వారు కూడా ప్రకృతిలో ఒక భాగమే కదా, ప్రకృతికి ఏదైనా విపత్తు జరగబోతుందన్న సెన్స్ ప్రకృతికి తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక రోగం వచ్చేటప్పుడు కొన్ని లక్షణాలు తెలుస్తుంటాయి కదా, అలాగే ఒక ప్రకృతికి గనక ఏదైనా రోగం, అంటే ప్రకృతికి రోగం అంటే లోకకంటకులైన వాళ్ళు ఎవడైనా పుట్టబోతున్నప్పుడు కూడా ప్రకృతికి కొన్ని సంజ్ఞలు తెలుస్తాయి. ఆ సంజ్ఞలు ఇక్కడ వీరి అంటే ప్రకృతి చూపించిందనమాట, అనేక దుశ్శకనములు చూపించిందనమాట. ఇలా హిరణ్యకశపుల గురించి బ్రహ్మ దేవతాదులందరికీ చెప్పడం జరిగింది. ఈ కవలలిద్దరు, అంటే ఈ పుట్టిన కవలలిద్దరూ పెరిగి మిక్కిలి బలముతో శక్తివంతులుగా రూపొందుతున్నారు. వారు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు, సృష్టికర్తను మెప్పించారు. హిరణ్యకశపుడు మరణము కలగకూడదని వరమడిగాడు. మృత్యువుకు తను కూడా అతీతుడు కానని చెప్పి ఆ వరము తనకివ్వలేనని బ్రహ్మ తెలిపాను. అంతటా రాక్షసరాజు తన వరమును శపించి నన్ను ఏ దేవుడు కానీ మానవుడు కానీ చంపకుండానట్లుగా వరమివ్వమని అడిగాడనమాట. హిరణ్యాక్షుడు, నీవు సృష్టించిన ఏ వస్తువు నా మరణము కారాదు, ఎట్టి ఆయుధము చేతనను నేను మరణింపరాదు, ఎట్టి జీవ పదార్థమున చేతనైనను నేను ఎట్టి జీవ పదార్థముల చేతనైనను నేను మరణింపకుండా ఉండమనను. ఒక్క నిమిషం అండి, ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం, జస్ట్ ఒక్క నిమిషం. కవలలిద్దరూ మిక్కిలి బలముతో శక్తివంతులుగా రూపొందారు. వారు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ హిరణ్యకశిపుడు బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగానే ఎటువంటి కోరికలను కోరుతున్నాడంటే ఒకసారి చూడండి. నాకు దేవతల చేత కానీ మానవుల చేత కానీ నీతే సృష్టింపబడిన ఏ వస్తువు చేత కానీ ఎట్టి ఆయుధము చేత కానీ ఎట్టి జీవ పదార్థము చేత కానీ ఎట్టి జడ పదార్థము చేత కానీ నాకు
మృత్యువు రారాదు. రాత్రి యందు కానీ పగటి యందు కానీ నాకు మరణం కలగకూడదు. భూమిపై కానీ ఆకాశమునందు కానీ ఇంటిలో కానీ బయట కానీ నాకు మరణం సంభవించకూడదు. నా మరణము కలుగుటకు అసాధ్యమైనటువంటి మరణము కలుగుటకు సాధ్యమైన వాటినన్నింటినీ ఊహించి వాటి నుండి తనకు మరణము తప్పకుండానట్లుగా వరమడిగాడనమాట. అంటే హిరణ్యకశిపుడు ఎటువంటి దారుణమైన వరమును అడిగాడంటే, ఇంకా ప్రపంచంలో బ్రహ్మ సృష్టి చేత తనకి ఏ రకంగానైనా మృత్యువు రాగలుగుతుందో ఆ బ్రహ్మ సృష్టిలో ఉన్న అన్ని వస్తువులను ఉద్దేశించి చెప్పి వీటన్నిటి చేత దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషాది గణముల చేత కానీ, ఎటువంటి అస్త్రశస్త్రముల చేత కానీ, పగలు కానీ రాత్రి కానీ, ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ, ఆకాశమునందు కానీ భూమి మీద కానీ ఎక్కడ కానీ నాకు చావు లేకుండా వరమివ్వు అంటే, ఆయన మొదట ఏమడిగాడంటే అసలు నాకు చావే లేకుండా ఇవ్వమన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంటే, బ్రహ్మ నీకే కాదురా చావు, నాకు ఉంటుంది, నేనే తప్పించుకోలేను మృత్యువు నుంచి, నీకు నేను అలాంటి వరం ఇస్తాను అంటే, అప్పుడు ఈయన ఇంకా అతి తెలివిగా ఆలోచించి ఇటువంటి అద్భుతమైన కోరికను కోరాడనమాట. అప్పుడు బ్రహ్మ నవ్వి తదాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు. వారు ఇప్పుడు బ్రహ్మవర ప్రభావం చేత వారు దేవతలను సులువుగా అణిచివేశారు. ఎల్లప్పుడూ తన తమ్మును సంతోషపెట్టుటకై హిరణ్యాక్షుడు నూతన విధానములను అన్వేషించుటకు సంసిద్ధుడయ్యను. నారాయణుడు అన్ని లోకములకి ప్రభువుని తెలుసుకుని అతనిని ద్వేషించుట ఈ అన్నదమ్ములిద్దరూ ప్రారంభించారు. నారాయణుని నిర్మూలించనిచో లోకములన్నీ వారి హస్తగతమవునని భావించారన్నమాట. వరుణుడు అధిపతిగా ఉన్న ఊర్ధ్వలోకములో విభావరి అనే పట్టణములో హిరణ్యాక్షుడు ప్రవేశించాడు. వరుణుని ఎదుట నిలిచి అహంకారముతో కొద్దిగా తలవంచి వ్యంగ్యపూరితమైన వినయంతో, ప్రభువు మీరు అతిబల సంపన్నులుగా ప్రసిద్ధికెక్కిరి, మీతో పోరు సెలుపుటకు నాకు అవకాశము ప్రసాదింపుడు. ఇదివరలో మీరు ధైర్యవంతులను జయించి రాజసూయాగము జరిపి ఈ ఊర్ధ్వలోకమునకు అధిపతి కాగలిగిరని మీతో పోరు సెలిపే గౌరవము నాకు కలిగించండి అని హిరణ్యాక్షుడు వెటకారంగా అన్నాడు అనమాట. అంటే హిరణ్యాక్షుడు మొట్టమొదట వరుణి యొక్క లోకమునికి వెళ్ళాడు. వరుణలోకమునికి వెళ్ళి విభావరి అనే పట్టణం అనమాట, ఊర్ధ్వలోకంలో ఆయన వరుణుడు అధిపతిగా ఉన్న పట్టణము పేరు విభావరి పట్టణం. విభావరి పట్టణంకి వెళ్ళి వరుణుడితో వెటకారంగా అన్నాడనమాట. స్వామి అంటే తల వంచుకొని, అతి వినయం ధూర్త లక్షణం కదా, అతి వినయంతో తల వంచుకొని, ప్రభు మీరు అతి బల సంపన్నులుగా ప్రసిద్ధికెక్కారు, మీతో పోరు సల్పుటకు నాకు అనుజ్ఞను ప్రసాదించండి, అంటే మీతో యుద్ధం చేయడానికి నాకు అనుజ్ఞని మీరు ప్రసాదించండి. ఇదివరలో మీరు ధైర్యవంతులను ఎందరినో జయించి రాజసూయాది యాగములను చేసి మీరు ఈ పట్టణములకు అధిపతి కాగలిగిరి. అంటే మీరు ఎంతోమంది ధైర్యవంతులను మీరు యుద్ధమునందు నిర్జించి ఉన్నారు గత కాలంలో. అలాగే మీరు ఎన్నో యాగాలు చేసి మీరు ఎంతో గొప్పవారని ఉన్నారు, మీరు ధైర్యవంతులని తెలుసుకున్నాను, మీతో యుద్ధము చేసే అవకాశమును నాకు కలిగించండి అని ఒక రకమైన వెటకారంతో వరుణుని ముందు హిరణ్యాక్షుడు పలికాడనమాట. వరుణుడు ఆగ్రహమును నిగ్రహించుకొని వినయము నటించుచు ఇట్లు సమాధానమిచ్చాను. హిరణ్యాక్ష, నాకు వయసు మీరినది, చాలా కాలం క్రిందటనే పోరు సలుపుట విరమించితని, నాకు పోరు సలుప కోరిక లేదు. నీతో పోరు సలుపుటకు తగినవాడు ఒక్కడే, అతడు పురాతనుడైన నారాయణుడు, అందరికీ ప్రభువు, అతనితో నువ్వు తప్పక పోరు సల్పవను. అంటే ఇక్కడ కొంతమందికి ఒక రకమైన దాన్ని ఏమంటారంటే విచిత్రమైన కోరికలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాడు బలవంతుడని నిరూపించుకోవటం కోసం బలహీనులను కొట్టడం, అదొక రకమైన విచిత్రమైన కోరిక. అంటే వాడు బలవంతుడు గనక నా ముందు ఇంకెవ్వడు బలం నిరూపించుకోలేడు, నాకంటే బలవంతుడు ఇంకెవ్వడు ఉండడని వాడు అన్ని చోట్లకి పోవటం, అక్కడ వాళ్ళందరినీ అవమానపరచటము, లేదా అక్కడ వాళ్ళందరినీ దాన్ని ఏమంటారు వారందరినీ బాధ పెట్టి నన్ను జయించేవాడు ఎవడూ లేడని విర్రవీగటము, ఇట్లాంటివన్నీ రాక్షస ప్రవృత్తి. ఆ ప్రవృత్తికి ఆద్యుడు ఈ హిరణ్యాక్షుడు. ఈయన ప్రతి ప్లేస్కి వెళ్ళినట్టే వరుణుడి దగ్గరికి వెళ్ళి కూడా అన్నాడనమాట, నీతో నేను యుద్ధం. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ మనకి రామాయణంలో ఒకటి జరుగుతుందనమాట, దుందుబి క్యారెక్టర్. ఈ దుందుబి కూడా వాలి దగ్గరికి పోయి ఇదే పని చేస్తాడనమాట, నేను అతి బలవంతుడిని, నువ్వు వచ్చి నాతో యుద్ధం చేయని వాలిని ఊరికి అక్కడెక్కడో మామూలుగా తన కిష్కిందలో కూర్చున్న వాలి దగ్గరికి వెళ్ళి తన బల నిరూపణ కోసం వీడు వెళ్తాడు, వాలి చంపేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ హిరణ్యాక్షుడి యొక్క పరిస్థితి కూడా ఇలానే ఉంటుందన్నమాట. హిరణ్యాక్షుడు కూడా దుందుబిలాగానే నాకు బలం ఉంది, నా బల నిరూపణ చేయించుకోవాలి, నాకున్న కండకావరం తగ్గాలి, అందుకోసం నువ్వు వచ్చి నాతో యుద్ధం చేయని చెప్పి వరుణుడు అడిగితే, వరుణుడు తెలివిగా ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను చాలా ముసలివాడిని అయిపోయాను, ఇప్పుడు నేను యుద్ధాలు చేయటం ఆపేశాను, నువ్వేం చేస్తావంటే అందరికంటే అద్భుతమైన బలవంతుడు అని చెప్పుకుని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నారాయణుడు అంటాడు.
ఆ నారాయణుడితో యుద్ధం చేయి, నువ్వు ఆయన యుద్ధం చేసి ఆయన గెలిచావా నువ్వు ప్రపంచాన్ని గెలిచినట్టే అని ఒక రకంగా రెచ్చగొట్టాడనమాట. నువ్వు వెళ్ళి ఆయనతో యుద్ధం చేయ, ఇలాంటి మాలాంటి వాళ్ళతో యుద్ధం చేస్తే నీకే వస్తే ఇలా ఎన్ని వందల మందిని యుద్ధానికి పిలుస్తుంటావు, నువ్వు కొట్టేదేదో కుంభస్థలాన్ని కొట్టు, కుంభస్థలాన్ని నువ్వు గనక కొట్టావా నువ్వు గొప్పవాడివైపోతావు అని ఒక రకంగా, అంటే తెలుసు నారాయణుడితో యుద్ధం చేయటం అంటే ఇంకా మడిసిపోవటం అని తెలుసు కనుక ఒక రకంగా ఏం చేశాడంటే, నువ్వు నన్ను వదిలేసి నాలాంటి వాళ్ళని కొడితే నీకేం వస్తుందయ్యా, నువ్వు కొడితే వాడిని కొట్టు అని చెప్పి వరుణుడు అలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పాడనమాట. నీ వంటి దుష్టును హతమార్చుటకు నారాయణుడు పూర్వం అనేక రూపములను ధరించను. నీ అహంకారమును పోగొట్టి అతడు నిన్నును రణరంగమున కుక్కలను నక్కలముకు ఆహారముగా పడివేయను. అంటే నీ యొక్క అహంకారం చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ నారాయణుడు ఇదివరలోనే నీలాంటి దుష్టులను ఎంతోమందిని యుద్ధమునందు మడిసేటట్టు చేశాడు. అలాగే నిన్ను కూడా చంపి నీ యొక్క కళేబరము కుక్కలను నక్కలకు ఆహారముగా వేస్తాడు నారాయణుడు తనతో పోరు సలుపుటకును ఇచ్చగించగలనని తెలుసుకుని పరమానంద భరితుడు. నీలాంటి వాళ్ళందరినీ తుదముట్టించడం ఆయనకు ఒక క్రీడయ్యా, నువ్వు వెళ్ళి ఆయనతో యుద్ధం చెయ్యి, నీలాంటి వాడు పిలవంగానే వస్తాడు, ఎక్కడున్నా వచ్చి యుద్ధం చేస్తాడు, ఆయనకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు వెళ్ళి ఆయనతో యుద్ధం చేయని చెప్తాడు. నారాయణుడు తనతో పోరు సలుపుటకు ఇచ్చగించునని తెలుసుకొని పరమానంద భరితుడయ్యాడు. అంటే వీడికి ఇప్పుడేంటి, వీడి భుజబలము కండకావరము తగ్గాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది ఉన్నారండి మన పురాణాల్లో. బాణాసురుడు కూడా అలాంటి వాడు అనమాట. బాణాసురుడు కూడా ఏం చేస్తాడు, మహాతపస్సు చేసి పరమేశ్వరుని తన ఇంటి ముందు కాపలాగా పెట్టుకొని ఒకరు ఆ పరమేశ్వరుడు ఇంటి ముందు ఉంటే ఇక దేవతలు ఎవరి ఆయన మీదకి యుద్ధానికి వస్తాడు, ఈశ్వరుడు ఆయనకు కాపలుగా ఉంటే ఇంకా ఈయనకి ఈ భుజాలకున్న దురద తీరలేదనమాట. ఆయనకి 1000 చేతులు బాణాసురుడు కూడా. ఆయన కూడా యుద్ధం చేయాలనుకుని ఓ రోజు ఏం చేశాడంటే, పరమేశ్వరుడి తన ఇంటి ముందు వరప్రభావం చేత కాపలాగా ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన తేటను తీర్చుకోవడం కోసం, పరమేశ్వరాన్ని నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను అన్నాడు ఆయన బాణాసురుడు. పరమేశ్వరుడు నవ్వి, నేను ఇప్పుడు నీకు రక్షకుడుగా ఉన్నాను కనుక నేను నీతో యుద్ధం చేయలేను, కానీ నా అంతటి వాడు ఇంకొకడు వస్తాడు, నా అంతటి వాడే ఆయన వాడితో నీకు తప్పక యుద్ధం జరుగుతుందని చెప్పి వరం ఇస్తాడు ఈశ్వరుడు. అంటే ఒక్కొక్కటి ఇట్లా వాడి యొక్క ఉధృతి, వాడి యొక్క ఇది ఇలా ఉంటుందన్నమాట. బాణాసురుడు కూడా ఇలాంటి వాడే, ఆ దుందుబి ఇలాంటి వాడే. ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు యొక్క సంగతి కూడా ఇదే అనమాట. ఈయన కూడా ఏంటంటే తన యొక్క భుజబలాన్ని ఏదో నిరూపించుకోవాలి, తనకున్న ఈ తీట తీరాలి అని చెప్పేసి నారాయణుడితో యుద్ధానికి బయలుదేరతాడనమాట. అయితే నారాయణుడితో పోరు సల్పుటకు సంకల్పించుకొని ఎక్కడ ఉన్నాడా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. అప్పుడు నారదుడు, ఇప్పుడు మనం మొట్టమొదటి నారదుడి యొక్క గొప్పతనం చూసుకున్నాం కదండి. అంటే ఎవడైతే సత్కార్యం వైపు సత్సంకల్పం వైపు ఉంటాడో వాడిని ఉద్ధరించేది నారదుడే. నారద స్వరూపమే అలాంటిదనమాట. అంటే నువ్వు మంచి చేయాలి, నువ్వు మంచిగా ఉండాలి, నేను నారాయణ్ణి చేరుకోవాలి అంటే నిన్ను ఉద్ధరించేందుకు కూడా కదిలి వచ్చేది నారదుడే. అలాగే వాడు ఉద్ధృతితో ఉన్నాడు, వాడు ఉద్ధతితో ఉన్నాడు, వాడిని నారాయణుడి చేతిలో మడిసిపోయేలాగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు కూడా వాడిని అధఃపాతాళానికి తొక్కేందుకు దారి చూపించేవాడు కూడా నారదుడే. ఇప్పుడు వీడి పాపం పుచ్చింది, నారదుడు కనిపించారు. నారదుడు ఏమన్నాడంటే, నారదుడు అతివేగంగా వెళుతున్న హిరణ్యాక్షను చూసి ఇట్లా అన్నాడు, హిరణ్యాక్ష, నీవు నారాయణుని వెతుకుచున్నావని అతనితో పోరి సంహరింపచున్నావని విన్నాను, అది నిజమేనా అని అడిగాడు ఎవరు, నారదుడు. అప్పుడు ఈయన హిరణ్యాక్షుడు నిజమే అని హిరణ్యాక్షుడు తిరిగి, అవును నిజమే, అనేక సంవత్సరములుగా మీరందరూ పిలిచే ప్రభువులకు ప్రభువైన ఆ నారాయణుని అన్వేషించుచున్నానని లోకములో అందరికీ తెలుసు. అతడు ఎక్కడ దాగి ఉన్నాడు, ఎవరెవరైనా తెలియజెప్పినా వారికి నేను కృతజ్ఞుడనై ఉంటా అంటే ఇప్పుడు ఈయన అన్నాడనమాట, మీరందరూ ఓ ప్రభువులకు ప్రభువు, ఆయన గొప్పవాడని మీరందరూ తెగ కీర్తిస్తుంటారు కదా, ఆయన ఎక్కడున్నాడయ్యా, ఆయనకి ఎక్కడున్నాడో చెప్తే నాకు పుణ్యం కట్టుకో, కృతజ్ఞతమై ఉంటాడు. అంటే ఇప్పుడు వీడికి ఇమ్మీడియట్గా యుద్ధం చేయాలి, యుద్ధం చేసేసి వెంటనే భుజాలకు పట్టిన ఈ దురదను తీర్చుకోవాలన్నమాట. అయితే నీవు నాకు కృతజ్ఞుడివై ఉండగలవు అని నారదుడు అన్నాడు. అతడు ఎక్కడున్నది నాకు తెలుసు, అది నీకు చెప్పుటకే తొందరగా నీ దగ్గరికి వచ్చి తిని. ప్రళయానంతరము భూమి ఏ విధముగా రసాతలములో మునిగి ఉన్నదో నీకు జ్ఞాపకం ఉన్నదా? భగవంతుడు తిరిగి రసాతలము నుండి భూమిని వెలికి తెచ్చి స్వస్థానములలో ఉండుటకే వరాహ రూపమును ధరించెను. అతడు ఆ భూమిని తన బాహువుల మీద దుడుకుని సముద్ర ఉపరితలములకు వచ్చుచుండెను. నీవు తొందరగా వెళ్ళినచో అతనితో పోరు సలపగలవు అని నారదుడు చెప్పాడనమాట. ఇప్పుడు
నిన్న నిన్న జ్యోత్స్న కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగిందనమాట. అదేంటి వరాహ రూపంలో స్వామి భూమిని తీసుకొచ్చింది హిరణ్యాక్షుడి రూపం కదా అంటే, అది యజ్ఞవరాహమూర్తి. యజ్ఞవరాహమూర్తి చేసింది మనం మొన్న నిన్న ప్రవచనంలో యజ్ఞవరాహ స్వామి యొక్క దర్శనం ఎందుకు చేసుకున్నామంటే, స్వామి ప్రళయ కాలములో భూమిని రసాతలము నుండి పైకి తీసుకువచ్చాడు స్వామి. అది యజ్ఞవరాహం స్వరూపమే. ఇది ఆదివరాహ స్వరూపం. ఆదివరాహ స్వరూపంలో ఏంటంటే స్వామి ఇక్కడ హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తాడు. ఇప్పుడు హిరణ్యాక్షుడు ఎంత దూరత పని చేశాడంటే, ఇప్పుడు నారాయణుడు ఎక్కడున్నాడో తెలియదు కదా. నారదుడు అన్నాడు, నువ్వేం చేస్తావంటే ఆ భూమిని మళ్ళీ తీసుకెళ్లి సముద్రంలో పడి, అప్పుడు నారాయణుడు మళ్ళీ పైకి వచ్చి భూమిని కాపాడటానికి వస్తాడు. అప్పుడు వచ్చిన నారాయణుడితో యుద్ధం చేయొచ్చు అని చెప్పి ఒక అద్భుతమైన సలహా ఇస్తాడనమాట నారదుడు హిరణ్యాక్షుడికి అనమాట. సో ఇప్పుడు వెంటనే పవిత్ర వరాహం వైపుగా హిరణ్యాక్షుడు అతి తొందరగా బయలుదేరాడు. వరాహము పైకి తిరిగి గట్టిగా అరుచుచు హిరణ్యాక్షుడు ఇట్లన్నాడు, ఓరి మృగమా, నా మాట వినుము. నేను చూచుచుండగా ఈ భూమిని దొంగిలించుకొని పారిపోవచ్చునని అతి తెలివి తక్కువగా తలచుకుము. రసాతలములో నుండి మాకు బ్రహ్మ ఈ భూమిని ఇచ్చెను. నీవు దానిని తీసుకువెళ్ళుటకు వీలు లేదు. నీకు భూమిపై ఎట్టి హక్కు లేదు. నీవు దొగ్గవు. నీవు వరాహ రూపము ధరింపినప్పటికీ నాకు పరమశత్రువైన నారాయణుడు అని నేను ఎరుగదును. అంటే ఇక్కడ ఏంటంటే, నారాయణుడు భూమిని వహించి ఉన్నాడు కదా, అక్కడ ఆ వహించి ఉన్న వరాహ స్వరూపాన్ని చూసి ఈయన మాట్లాడుతున్నాడు అనమాట. నేను రసాతలానికి అధిపతిని. అంటే ఇప్పుడు హిరణ్యాక్షుడు రాక్షసరాజు కదా, నేను రసాతలంలోకి ఈ భూమి సంబంధించినది. నువ్వు రసాతలము నుండి ఈ భూమిని తస్కరించి బయటికి తీసుకువచ్చావు. నువ్వు వరాహ రూపంలో ఉన్నప్పటికీ నువ్వు నారాయణుడని నేను ఎరుగుదును. ఇంతకాలము మమ్మ మోసగించి నెగ్గుకు రాగలిగినావు. నీ మాయ చేత మమ్మల్ని ఎందరినో హతమార్చినావు. మాలో ఎవరిని ముఖాముఖి పోరు సలపటకు నీకు ధైర్యం లేకపోయినా. అందుకే కాబోలు మాకు శత్రువులైన దేవతలు నిన్ను ప్రభువుని గొప్పగా కీర్తిస్తూ ఉంటారు. ఇక ముందు అట్లు జరగదు. ఆ రోజులు గతించినవి. నీవు నాకు ఈరోజు చిక్కినావు. పోరాడకుండా నేను వదిలిపెట్టను. ఈరోజే నిన్ను యముని వద్దకు పంపెదనని హిరణ్యాక్షుడు పలుకుతున్నాడనమాట. హిరణ్యాక్షుని మాటలను లక్ష్యము చేయక సముద్రము పైకి వచ్చుటకు వరాహం ప్రయత్నించుచుండెను. కానీ హిరణ్యాక్షుడు వెంబడించుచు, నీకు సిగ్గులేదు, అందుకే నా నుండి పారిపోవటకు ప్రయత్నించుచున్నావు. చాలా కాలం నుండి నీ కొరకు నేను వెతుకుచున్నాను. నిన్ను తేలికగా వదిలిపెట్టను. నిన్ను తప్పించుకు పారిపోకుము. నీ గురించి వినినప్పటి నుంచి నీతో పోరు సలుపుటకు నా భుజములు ఉవ్విళ్ళూరుచున్నవి అని ఈ రకరకములుగా స్వామిని దూషించడం ప్రారంభించాడు. అప్పుడు స్వామి హిరణ్యాక్షుని వైపు తిరిగి ఇట్లా అన్నాడు, నేను మృగము కావటము చేత నీ మాటలను విని యూరుకున్నాను. కుక్కల మురుగులను జంతువులు మాత్రమే విని యూరకుండను. నీ ప్రగల్భములను విని ధైర్యవంతులు ఎవరూ ఊరకుండకూడదు కూడా. నీవు మృత్యువు చేతిలో నిబిడి ఉన్నావు. లేకున్నా నీకంటే బలసంపన్నులైన వారితో ఇట్లు మాట్లాడవు. ఎవరూ చూడకుండా భూమిని నేను రసాతలము నుంచి దొంగిలించి తెచ్చుకుండుట నిజమే. కానీ ఇప్పుడు నువ్వు కనుగొన్నావు. రాక్షసుల మార్గములో ముళ్ళుగా ఉంటున్న నన్ను తొలగించి వారి పాదములకు అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు అన్నమాట. నన్ను ఏ రోజైతే నన్ను చూసావో ఆ రోజే ఇక నీకు మృత్యువు దాపురించినది. నువ్వు నా దగ్గరికి వచ్చి ఇటువంటి ప్రగల్భములు ఏదైతే పలికావో ఆ ప్రగల్భములన్నింటినీ వమ్ము చేస్తానని చెప్పి స్వామి మాట్లాడింది విని, కేవలం ఒక మృగముగానున్న వరాహమును గాంచి ఏవగింపు జుగుప్సతో కూడిన దాని స్వరమును విని హిరణ్యాక్షుడు మండిపడను. ఆ వరాహ స్వరూపములో ఉన్న స్వామిగా గుర్తించక ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే, ఇదొక వరాహము మృగము ఇలా మాట్లాడటం ఏంటి అని స్వామికి ఈయనకి హిరణ్యాక్షుడికి ఆగ్రహం వచ్చి తన గదను ఎత్తి వరాహము వైపు వడివడిగా వెళ్ళాను. సర్పము వలె బుసకొట్టుచుండెను. ఆగ్రహముతో అతని తల గిర్రును తిరుగుచుండెను. వరాహమును సమీపించి తన గదతో గట్టిగా కొట్టెను. ఆ దారి నుండి పక్కకు మళ్ళీ ఆ గదాఘాతము నుండి యముని నుండి తప్పుకున్న యోగి వలె తప్పుకొనెను. అంటే అంత కోపముతో అతివేగముతో గదను త్రిప్పుచూ ఆ వరాహము మీదకి హిరణ్యాక్షుడు కదలి ఆ గదతో గట్టిగా ఒక మోదింపజేశాడనమాట. వరాహంను ఓదింపడానికి ప్రయత్నించాడు. అయితే ఒక యోగి గనక యముని నుంచి తప్పించుకుని, అంటే యోగి ఎలా ఉంటాడు, తన ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నింటినీ నిగ్రహించి ఈ భౌతికమైన ఈ శరీరము యొక్క
శక్తిని కేంద్రీకరించి ఈ ఈ ఈ శరీరం ఎలాగూ రోగగ్రస్తం కాకుండా కాపాడుకోవటం యోగులకు తెలుసు. అలానే చేస్తారు. అందుకోసం వాడు దీర్ఘకాలం బ్రతికి ఉంటారు. మనలాగా స్వల్పకాలంగా కాకుండా యోగులు దీర్ఘకాలంగా బ్రతికి ఉండటానికి గల కారణం అది. అలా ఒక యోగి యముని నుంచి ఎలా తప్పుకుంటాడో, అంటే యమపాసం నుంచి యోగి ఎలా తప్పుకుంటాడో, స్వామి అలా ఆ గదాఘాతం నుంచి తప్పుకున్నాడనమాట. వారిరువురు కొంతసేపు గదాయుద్ధం జరిపారు. అందరూ ఊపిరి బిగబట్టుకుని చూచుచుండిరి. హిరణ్యాక్షుడు అతి బలవంతుడు, అతని ప్రత్యర్థి సాక్షాత్తు నారాయణావతారం. వారి గదాయుద్ధమును వీక్షించుటకు బ్రహ్మ ఋషులు రసాతలమును కేతించిరి. తన మనస్సు యందు నారాయణుని సంకల్పించి బ్రహ్మ ఇట్లన్ను, ప్రభు వారి తపస్సునికి మెచ్చి, అంటే ఇప్పుడు వాడి యొక్క బలానికి ఏది కారణము? బ్రహ్మ ఇచ్చిన వరం. అందుకోసం బ్రహ్మ తన మనస్సునందు నారాయణుని సంకల్పించి, ప్రభు వాడి బలమునకు ప్రభు వారి తపస్సునకు మెచ్చి వారి పొగడతలకు లొంగిన ఒకానొక క్షణములో ఈ పాపాత్ములైన ఈ సోదరులిద్దరికీ వరములు ప్రసాదించి ముప్పు తెచ్చితిని. నిన్ను ప్రేమించిన వారందరినీ వేధించుటకు వారు కృతనిశ్చయులేరి. వారి వలన ఈ లోకము బాధపడుచున్నది. ఈ వీడు అతిశక్తివంతుడు, ఇక అతనిని హతమార్చుటలో జాగు చేయవద్దు. చీకటి పడిన తరువాత అసురుల శక్తి ఇనువడింపమని నేను చెప్పనవసరం లేదు. ఈ సమయమున అభిజిత్ సమయము, ఇది చాలా పవిత్రమైనది. ఈ పాపాత్ముని ఈ లోకము నుండి ఈ క్షణమునే రక్షింపుము అని బ్రహ్మ మనస్సులో తలుచుకున్నాడనమాట. బ్రహ్మ ఏమనుకున్నాడంటే, ఈశ్వర నేనిచ్చిన వర ప్రభావమైన అయ్యా, వాళ్ళు ఈ రకంగా లోకకంటకులైరి. వాళ్ళు చేసిన తపస్సుకి, వారు చేసిన పొగడతలకి మెచ్చి నేను ఒకానొక సమయమునందు వీరికి ఈ శక్తిని అనుగ్రహించి ఉన్నాను. వీరు కృతనిశ్చయులేరి. ఎందుకు, ఏ రకంగా కృతనిశ్చయులై ఉన్నారు? నారాయణుని యందు ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో వారందరినీ బాధించటానికి వీరు కృతనిశ్చయులై ఉన్నారు. అందువల్ల వీరిని ఇంకా జాగు చేయక వీడిని సంహరింపుము అంటే, ఇది అభిజిత్ లగ్నము పరమ పవిత్రమైన లగ్నము. ఈ లగ్నంలో వీడిని తొందరగా వీడి నుంచి లోకమును కాపాడు అని అన్నాడనమాట. భగవంతుని చిరునవ్వు ఇట్లు చెప్పుచుండెను, నేను కాలమును నాకు కుమారుడైన బ్రహ్మ అభిజిత్ ముహూర్తం యొక్క పవిత్రతను రాత్రి అసురుల శక్తి విజృంభించని తెలుపటం ఎంతగానున్నది. నేను హతమారుదని తలంచుచున్నాడు. అంటే ఈశ్వరుడు నవ్వుకున్నాడంట. బ్రహ్మ నాకు కాలమును జ్ఞప్తికి చేస్తున్నాడు. అంటే ఇది అభిజిత్ లగ్నం, అంటే నేనే కాలస్వరూపం, అంటే ఈశ్వరుడే కాలము. అటువంటి ఈశ్వరుడికి బ్రహ్మ కాలం గురించి గుర్తు చేస్తున్నాడు. వాళ్ళకి రాత్రిపూట అయితే వాళ్ళకి శక్తి పెరుగుతుందయ్యా, ఇప్పుడు అభిజిత్ లగ్నము, ఇప్పుడు చంపు అని అడుగుతున్నాడు. అంటే నేను వీడి చేతిలో హతమారుతానని బ్రహ్మ తలస్తున్నాడేమో అని భగవంతుడు చిరునవ్వుతో చెప్తున్నాడు అనమాట. అతి సులభముగా వరాహము తన గదతో హిరణ్యాక్షుని గడ్డముపై కొట్టెను. ఆ గద వడ్డు పెట్టి హిరణ్యాక్షుడు తప్పించుకున్నాడు. అతి తెలివిగా అతను యుద్ధము చేయుచుండెను. భగవంతుని గదను పిప్పిచి చేసి నిరాయుధుడైన ప్రత్యర్థితో యుద్ధము చేయట ధర్మము కాదని తలచి కాబోలు హిరణ్యాక్షుడు కొంతసేపు వేచి ఉన్నాడు. అంటే హిరణ్యాక్షుడు యొక్క బలం చూడండి. స్వామి యొక్క గదను కూడా పిప్పి చేసి స్వామి నిరాయుధుడై ఉండటం వల్ల నిరాయుధుడైన ప్రత్యర్థిని చంపకూడదు. వీళ్ళు ఒక ధర్మం ఇది. నిరాయుధుడైన ప్రత్యక్షని ఎలాంటి చేయకూడదని హిరణ్యాక్షుడు వేచి చూస్తున్నాడు అనమాట. అంటే స్వామి దగ్గర ఆయుధం లేదు కదా, ఇంకా స్వామిని ఎలా నిర్జించాలని వేచి చూస్తున్నాడు. అప్పుడు వరాహము తన చక్రమును తలంచగా ఆ తక్షణమే స్వామి చేతికి ఆ చక్రం, అంటే స్వామి సుదర్శన చక్రాన్ని స్వామి స్మరించడం జరిగింది. ఆ మరుక్షణమే సుదర్శనము స్వామి యొక్క చేతిని అలంకరించినది. హిరణ్యాక్షుడు ఇంకను గదను ప్రయోగించి యుద్ధము చేచు తుదకు ఆ గదను వరాహముపైకి విసరగా వరాహము తన ఎడమ చేతితో దానిని అందుకుని వరాహం అంటే స్వామి మీదకి అతి బలముగా ఈ గదను విసరటం జరిగిందనమాట. ఈ గదని స్వామి తన చేతిలో విసిరిన గదని స్వామి తన ఎడమ చేతితో పట్టుకొని మరలా ఆ గదని స్వామి మరలే తిరిగి ఇచ్చాడు. తీసుకో, మళ్ళా యుద్ధం చేయన్నాడు అనమాట. యుద్ధం చేయనప్పటికీ అలా ఇంకా హిరణ్యాక్షుడు తీసుకోక స్వామి చేతిలో మల్ల యుద్ధానికి రమ్మని చెప్పి స్వామిని అడిగాడు. అంటే ఇప్పుడు స్వామి సుదర్శనను స్మరించి తీసుకుని వచ్చి వాడి మీద వేద్దాం అనుకున్నప్పటికీ ఇప్పుడు మల్ల యుద్ధానికి రమ్మంటున్నాడు కనుక హిరణ్యాక్షుడితో మల్ల యుద్ధం చేశాడు. ఒకరినొకరు మల్ల యుద్ధంలోకి తలపడి చివరికి తన బలమైన చేతితో వరాహ రూపంలో ఉన్న నారాయణుడు హిరణ్యాక్షుడిని కొట్టి చంపాడనమాట. అలా ఆ రకముగా హిరణ్యాక్ష వధ జరిగినది.
ఆ తర్వాత అక్కడ ఉన్న దేవతలు బ్రహ్మాది ఋషులు ఎంతోమంది అక్కడికి వచ్చిన వారందరూ స్వామి యొక్క వరాహ రూపమును చూసి ఈ భూమికి జరగబోయిన ఈ ఉపద్రవం నుంచి, ఈ ధర్మానికి జరగబోయిన ఉపద్రవం నుంచి స్వామి కాపాడనిది వెన్నోళ్ళ పొగిడి స్వామిని ఈ భాగవత రూపంలో, భాగవత ప్రవచన రూపంలో కూడా అందరినీ స్వామిని కటాక్షింపమని అక్కడ కోరటం జరిగింది. ఈ రకంగా హిరణ్యాక్ష వధ జరిగినది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణ్యేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈశ్వర.